హలో ప్రైజ్ లార్డ్. పాట సంఖ్య 175, పాత దాంట్లో 173. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ప్రైజ్ లార్డ్. హలో. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవు కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీవు కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. జ్ఞానిగా నిలచే నీ నామము
చేదమెప్పుడు ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవమునిచి నడిపించితివి నీ ఆత్మ ద్వారా జీవమునిచి నడిపించితివి నీ ఆత్మ ద్వారా నడిపించదవు సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించదవు సమభూమి గల ప్రదేశములో నన్ను స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలో నిందలు ఓర్చితివని మా కొరకు భరించితివి శ్రమలో నిందలు ఓర్చితివని మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలములు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలములు పరములోని మాకై వచ్చే ప్రభు యేసు జయము పరములోని మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. దయచేసి ఇంకొక పాట మాత్రం పాడతాం, ఎందుకంటే సమయం అననుకూలంగా ఉంది, వాతావరణం అననుకూలంగా ఉంది, సమయం చాలా ఉంది. కానీ కాబట్టి మన మధ్య దైవ సేవకుడు ఉన్నాడు, సాల్మన్ రాజు గారు ఒక పాట పాడతారు. దయచేసి ఆ తర్వాత మన మధ్య ఉన్న దైవజనుడు దేవునికి వాక్యం అందిస్తాడు. సామెల పైకి రా. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుని నామమున ఒక పాట పాడుకుందాం. సేతులేతి వందనములు చేతుమిపుడే యేసు నీకు సేతులేతి వందనములు చేతుమిపుడే యేసు నీకు రాత్రి పగలందు మమ్ము రాత్రిలో పగలందు మా
అన్ని వేళలందు నీతి కన్నా తండ్రి వలెను పెంచు కన్నా తండ్రి వలెను పెంచు సున్నా యేసు స్వామి నీకే చేతులెత్తి వందనములు చేతుమిప్పుడే యేసు నీకు విద్యాబుద్ధులన్నీ ఇచ్చి వింత వింత వరములిచ్చి కన్నా తండ్రి వలెను పెంచు సున్నా యేసు స్వామి నీకే చేతులెత్తి వందనములు చేతుమిప్పుడే యేసు నీకు చిన్నవారి స్నేహితుడౌగా ఉన్న యేసు స్వామి నీకే చిన్నవారి స్నేహితుడౌగా ఉన్న యేసు స్వామి నీకే ఎన్నో వేళ స్తోత్రంబులు ఎన్నో వేళ స్తోత్రంబులు ఇలలో ఎప్పుడు కలుగునుగాక చేతులెత్తి వందనములు చేతుమిప్పుడు యేసు నీకు. అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. ముందుగా మన మధ్యన సహోదరుడు సామృదులు ప్రార్థన చేస్తారు వాక్య పరిచర్య కొరకు. ఆ తర్వాత మన మధ్య ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి వచ్చినాడు దైవజనుడు అబ్రామ్ బ్రదరు కనుక ఆయన కొద్ది సమయం వాక్యం చెప్తాడు. ఇంకా చాలామంది ఉన్నారు దీని మీద స్టేజ్ మీద. 10 నిమిషాలు చెప్పినా సాయంత్రం అయితే కానీ ఒక్కలే చెప్తారు. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఉంటుంది. కనుక జ్ఞాపకం ఉంచుకోండి. ఈ సమయంలో మాట్లాడబాకండి, ఎందుకంటే వాక్యానికి అభ్యంతరకరంగా ఉంటుంది. పని చేయండి, తప్పులేదు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, గొప్ప దేవుడా, మహాదేవుడా, రాజుకు రాజు, ప్రభువు ప్రభు, మీ ఘనమైన మీ ఉన్నతమైన నామం బట్టి వందనా స్తోత్ర చెల్లిస్తున్నాను నాయన. నీ ప్రియకుమారుడు, నా ప్రభు, నా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామలు తెచ్చిన భాగ్యం బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా మత్తయి సువార్త 18:20 ప్రకారం ఏలైనా ఎక్కడైతే ఇద్దరు కూడి నా నామలు ఉంటారో మరి ఉంటానని సెలవిచ్చారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడుగా పరిశుద్ధుడైన కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా కూడా మీరు ఆదంతా వహించారు. దాసుడు ప్రభా శ్రీని గారిని బట్టి, దాసులు మా సహోదరుని బట్టి వందనాలు. వారు ప్రేమించిన కుమారుడు శ్రవణ్ కుమార్ని బట్టి, ప్రయత్నం బట్టి, వారిని ప్రేమించిన స్వాస్థ్యం బట్టి వందనాలు. ఫస్ట్ బర్త్డే పడ్డారు తండ్రి. నాయన తండ్రి, మీ కార్యాలు నూతనపరచండి. కాగా ఎవడైనా క్రీస్తునందు నూతన సృష్టి అన్నారు. పాతవి గతించును, సమస్తము క్రొత్తవాయను. ప్రత్యేక సమయంలో జాబ్స్ అన్ని కాలం జాబ్ చేసుకోండి. బిడ్డ జ్ఞానముందు వయసు దేవుని దగ్గర వర్ధిల్లే భాగ్యం చేసేందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను బాబా. మీరు ఆయన ఇంతవరకు కీర్తన ద్వారా మీ నాన్న మైన తెచ్చుకున్నారు. పండి హైదరాబాద్ సేవకుని బట్టి వందనాలు. దాసుతో పరలోకం నుండి మెల్లైన స్వరం దయచేయండి, వినగలిగే సేవ దయచేయండి. హృదయానుసారం మేము సేవించి ఘనపరిచే భాగ్యం దయచేయండి. మా తలంపులు ఉద్దేశాలు ఎటు చెదిరిపోకుండా మీ వాక్యలు నడిపించండి. వాక్య వెలుగు నడిచండి. మీరు వెలుగై ఉన్నారు బాబా. వెలుగు సంబంధులుగా ఉండడానికి మీ పరలోకం మీ జ్ఞానం దయచేసి వచ్చిన సేవకుడు డేవిడ్ గారిని, దాసు కుమారుడిని, పెద్దలను సేవకులను బట్టి వందనాలు స్తోత్రాలు. తండ్రి నాయన కృష్ణాపణ దాసు సల్మాన్ రాజు గారి బట్టి వందనాలు స్తోత్రాలు. అనేక సేవకులు బలపరచండి, స్థిరపరచండి. మీ నాన్న మైన తెచ్చి కోరుకుంటూ సహోదరులు, సహోదరులు, బంధువులు, రక్త సంబంధులు జ్ఞాపకం చేసుకోండి. మీ ఉన్నత ఉద్దేశాలు నడిపించమని మార్గం కూడా సకాలంలో మీ పాసన దేవుడు అనుగ్రహించండి. మీ పాసన కృపా కార్యములు జరిగించండి. దేవుడు ఆత్మలను మిమ్మల్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించి మీ మెల్లైన స్వరం దయచేసి ఈ చుట్టూ కూడా మీ వాతావరణం కూడా స్వాధీనం ఉంచుకోండి. ప్రభావ పగటిలో మేఘస్తంభం, రాత్రి ఎక్కడం నడిపించిన దేవుడుగా ఈ మధ్య మాకు మధ్యాహ్న కాల సమయంలో మీ కార్యం నూతనపరిచి మొదటి చివరి క్రమంగాను మర్యాదగాను మీ పాసనలో గడిపే భాగ్యం దయచేసి మీరే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు పొందమని త్వరలో రాని యేసుక్రీస్తు ప్రభువారు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలోనే
ప్రార్థించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనాన్ని చదవగలిగిన వారందరూ కూడా ఈ వచనం అందరం కలిసి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనాన్ని మనందరం కూడా కలిసి చదువుకుంటాము. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి అన్నిటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నింటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యపరిశుద్ధ నామములో అనే నామముల కంటే హెచ్చుగా హెచ్చించబడిన ఘనమైన శక్తిగల ధన్యకరమైన నామమున తండ్రి మీకెంతో వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో తండ్రి మరి జాషువా నికోలస్ వీడ యొక్క ప్రథమ పుట్టినరోజు సందర్భంగా శ్రావణను బట్టి అక్కను బట్టి వారిని ప్రేమించి ఇచ్చిన ప్రభా మరి జాషువా నికోలస్ను బట్టి వందనాలు. ఈ సందర్భంగా చేరి వచ్చిన బంధుమిత్రులందరిని బట్టి వందనాలు. చేరి వచ్చిన దైవ సేవకులను బట్టి స్తోత్రములు. చిన్నవారు పెద్దవారు అందరిని బట్టి వందనాలు. ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రభా మీరు మాతో మీరు మాట్లాడుతూ మీ మధురమైన మెల్లని స్వరాన్ని మేము వినగలిగినట్లు కృపనిగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయోగ్య దాసుని, ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకుణ్ణి, ఎందుకు అక్కరకు రాని నన్ను కూడా కనికరించి నా నోట నీ మాటలుంచి కేవలం నన్ను నోటి బూరగా వాడుకోవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. జాషువా నికోలస్ ఈ పుట్టిన దినం సందర్భంగా వచ్చిన బంధుమిత్రులందరితో కూడా ప్రభా మీ జీవం కలిగిన మాటలు, ఆదరించే మాటలు, ధైర్యపరిచే మాటలు, మీ ప్రోత్సాహకరమైన మాటల ద్వారా మా జీవితాలతో మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. రక్షణ లేని వారు రక్షింపబడినట్లు, రక్షించబడిన వారం మేము ఏ విధంగా మేము మా పిల్లలను మీ సన్నిధిలో ఏ విధంగా ఎదిగింపజేయవలనో మాతో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ స్థలము చుట్టూ మీ అగ్ని ప్రాకారమైన కంచె వేయుము. మీ నిత్య నిబంధన శిలువ రక్త ప్రోక్షణ కోరుకుంటున్నాం. ప్రతి ఆటంకాన్ని, అభ్యంతరాన్ని, ప్రతి కీడును కూడా దూరపరచండి. కానీ కనబడని చీకటి శక్తిని యేసు నామములో బంధిస్తూ మా రక్షకుడు యేసుప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యములో నుండి సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనం. ఇక్కడ మనము సమూయేలు అనేటువంటి ఇక్కడ మనం చూస్తాం. ఈ దినము జాషువా నికోలస్ అనేటువంటి యొక్క బాబు పుట్టినరోజు సందర్భంగా దేవుని యొక్క సన్నిధిలో హన్నా ఏ విధంగా ఆమె దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఆమె పిల్లలు లేనిదిగా ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆమె మొరపెట్టినట్టుగా, ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు అని అర్థం. దేవుడు మన మనవులు ఆలకిస్తాడు. ఒక నరమాత్రుడైన మానవుడు సంతానము లేకపోతే
ఆమె ఏ విధంగా కొన్ని శ్రమల గుండా వెళ్ళింది. ఈ లోకంలో సంతానం లేకపోతే కొంత అవమానంగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఒక 3 సంవత్సరాల వరకు పిల్లలు కాకపోతే ఒక గొడ్రాలుగా పరిగణిస్తాం. అంటే ఎందుకంటే ఈరోజు భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. డాక్టర్స్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్స్ రకరకాల సమస్యలు చెప్తూ ఉంటారు. పీసీఓడి సమస్య అని, లోపల కణుతులు ఉన్నాయని, గర్భసంచి సమస్య అని, గర్భసంచి చిన్నగా ఉందని, రకరకాల సమస్యలు అనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అనేక రుగ్మతల గుండా ప్రతి ఒక్క స్త్రీ వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యములో ఒక స్త్రీ ఉన్నది. ఆమె పేరు హన్నా. ఆమె కూడా పిల్లలు లేరు. పెళ్ళి అయింది కానీ పిల్లలు లేరు. అదెంత అవమానం అంటే చాలా బాధాకరమైనటువంటి అవమానం. సరే ఏం చేయాలో అర్థం కాక ఒక దినం ఆమె చర్చికి వెళ్ళినట్టుగా చర్చి అనగా దేవుని యొక్క మందిరము లేదా ఆలయానికి వెళ్ళింది. అది షిలోహు ప్రార్థనా మందిరం అనే ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. బయట మనం సాధారణంగా చూస్తాం, అమ్మ సంతానం లేదు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని మనం బయట అక్కడక్కడ చెప్తూ ఉంటారు. ఈమె కూడా సంతానం లేకపోతే ఒక షిలోహు అనే ప్రార్థన మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడికి మొరపెట్టుకుంటూ ఉంది. ఒక మనవి ఏం చేస్తూ ఉందంటే ఆమె ప్రార్థనలో, నువ్వు నాకు మగబిడ్డను దయచేసిన ఎడలా, నువ్వు నాకు ఒక మగబిడ్డను దయచేస్తే వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎప్పటికీ రానియను, వాని నిన్ను ఏం చేస్తారంటే నీకు ప్రతిష్ఠిస్తాను, అంటే నీకు అప్పగిస్తానన్నది. ఎవరు? హన్నా. దేవుని మందిరానికి వెళ్ళింది. ఆమె ఎంతో దుఃఖపడి ఏడుస్తూ ఉంది. అయ్యా, నాకు ఈ గొడ్రాలతనం ఎందుకు, నాకు ఈ అవమానం ఎందుకు, నా తోటి కోడళ్ళు పిల్లలు కంటున్నారు, చాలా బాగున్నది, వాళ్ళ పిల్లలు పెద్ద అయిపోతూ ఉన్నారు, స్కూల్కి వెళ్తా అంతా బాగుంది, నాకెందుకు ఈ అవమానము, నాకు ఒక మగబిడ్డను దయచేస్తే నాకున్న శ్రమను చూసి, నాకున్న బాధను చూసి, ఊరిలో నాకున్న నిందను చూసి, సంతానం లేమిని చూసి, ఈ గొడ్రాలతనాన్ని చూసి నాకు ఒక మగబిడ్డను దయచేస్తే తప్పకుండా నేను వాడిని ఏం చేస్తానంటే నీ మందిరంలో మనవి చేస్తూ ఉన్నా, వాని తల మీదకి క్షౌరపు కత్తి రానియను, వాడిని నీకు అర్పణగా అర్పిస్తాను. అంటే నాకు ఒక మగబిడ్డనిస్తే నీ మందిరంలో వాడిని పెంచుతాను, నీకే అప్పగిస్తాను, వాడిని నీ సేవ కొరకై ఒక మనవి చేస్తూ ఉంది. అక్కడ సేవకుడు ఏలి ఉన్నాడు. ఆమెను గమనిస్తున్నాడు, ఆమె చేసే ప్రార్థన చూస్తున్నాడు. మౌనంగా ప్రార్థన చేస్తుంది. కన్నీళ్ళ గుండా కళ్ళలో నుంచి నీళ్లు ఆమె యొక్క చెంపల నుంచి గారుతూ ఉన్నాయి, చెక్కిల మీద ఏడుస్తూ ఉంది. ఏలి దాన్ని గమనించినాడు. చూడండి ప్రియులారా, ఈ ఉదయకాలం మనం కూడా జాషువా, నికోలస్ వారి తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేసుకున్నారు. దేవుడు వారికి ఒక 12 బిడ్డనిచ్చినాడు, మగబిడ్డను, శ్రేష్టమైన బిడ్డనిచ్చినాడు. గర్భఫలము యెహోవా ఇచ్చే స్వాస్యం. ఈ మధ్య ఒక ఆమెని పోలీసులు అరెస్ట్ చేసినారు, IVF. ఆమె ఒక మేడం, ఆమె పేరు నాకు తెలియదు కానీ ఇప్పుడు ఆమె ఎక్కడో సెంట్రల్ జైల్లో ఉంది. ఎందుకు? దగ్గర రాజస్థాన్ నుండి వచ్చారట. ఈ యూట్యూబ్లో చూసి ఏం చేసినా ఆమె ఏం మోసం చేసిందంటే పిల్లలు పుట్టిస్తా అన్నది. ఎలా పుట్టిస్తుంది? IVF ద్వారా. ఇప్పుడు కొత్తగా వచ్చినది ఒక సిస్టమ్, దాని గురించి మనం చెప్పం, మీ అందరూ తెలుసు అవి. అయితే వాళ్ళంట రాజస్థాన్కి వెళ్ళి వచ్చి 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళ దగ్గర 30 లక్షల రూపాయలు తీసుకుందంట ఆ అమ్మ. 1 రూపాయి కాదు, 30 లక్షల రూపాయలు తీసుకొని సంతానం కలగజేస్తానని చెప్పి నిజంగా ఎంత మోసం చేసిందంటే వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చినారా ఈమె దగ్గరికి. వాళ్ళు పోలీసు కంప్లైంట్ చేసినారు. ఆమె కథ అంతా బయటపడ్డది. నిజంగా నువ్వు చేసే దందా ఏంది? 30 లక్షలు తీసుకున్నావు. సరే 30 లక్షలు తీసుకున్నావు, పిల్లలు పుట్టారా? లేదు. ఈరోజు కొన్ని లక్షలు పెట్టినా కూడా పిల్లలు కావట్లేదు తెలుసా? పిల్లలు అయితే లేరు. రకరకాల సమస్యలు, మనం తినే ఆహారాన్ని బట్టో లేకపోతే రకరకాల సమస్యలు కూడా వెళ్తూ ఉంది మానవ సమాజం. మనందరూ తెలుసు ఆ విషయం. ఈ కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు. ఈరోజు సిస్టర్స్, ఆడవాళ్ళకు రకరకాల సమస్యలు ఉంటున్నాయి. ఈ సమస్యల పరిష్కారం ఏంటి? నిజంగా ఆమెను ఇప్పుడు తీసుకుపోయి ఎక్కడో జైల్లో పెట్టినారు. అంటే సంతానం కోసం కూడా ఎంత మోసాన్ని దిగబడ్డారంటే చూడండి.
అందుకని దేవుని వాక్యం రాయబడ్డది, గర్భఫలము యెహోవా ఇచ్చే స్వాస్యము. గర్భఫలం అనేది యెహోవా ఇచ్చే స్వాస్యం. అదొక గిఫ్ట్ అనేది, అదొక బహుమానం. మనం ఎంత ప్రార్థన చేసుకున్నా కదా, ఎన్నో స్థలాలు తిరుగుతాం, ఎన్నో చేస్తాం, కానీ దేవుడు అనేది కనికరించాలి. దేవుడు అంటే యెహోవా గర్భఫలము యెహోవా ఇచ్చే స్వాస్యం. ఇక్కడ ఒక బాలుడు, ఆమె ప్రార్థన చేసుకుంది, ఆమె పేరు హన్నా. ఆమెకు ఒక మగబిడ్డను దేవుడు దయచేసినాడు. ఆయన పేరేందంటే, ఆ పిల్లవాడి పేరేందంటే సమూయేలు. అమ్మ మీరు చెప్పండి, ఏం పేరు? సమూయేలు. అందరు గట్టిగా చెప్పండి, సమూయేలు. ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒక స్టోరీలాగా చెప్తా, ఎందుకంటే నేను ఎక్కువసేపు ఏం చెప్పాను, జస్ట్ 25 నిమిషాలు క్లోజ్ చేసేస్తా, ముగిస్తా. అబ్బాయి పేరు ఏం పేరు అంటే, మరి ఆమె ఏడుస్తూ ప్రార్థన చేసుకుంది. ఆమె పేరు, తల్లి పేరు హన్నా. దేవుడు ఆమె మనవి ఆలకించి, భర్త పేరేమో ఎల్కానా, భార్య పేరు హన్నా. సంతానం లేదు కాబట్టి ప్రార్థన చేసుకుంది. దేవుడు ఆమె మనవి ఆలకించి ఒక మగబిడ్డను ఇచ్చిండు. ఆ మగబిడ్డకి ఏం పేరు పెట్టిందమ్మా అంటే సమూయేలు. ఇంగ్లీష్లో సామ్యుయేల్, తెలుగులో సమూయేలు అని పేరు పెట్టింది, నామకరణం చేసింది. ఇప్పుడు ఈ బాబు పేరు ఏంటంటే జాషువా నికోలస్. వారి తల్లిదండ్రులు ఎంతో మంచి పేరు పెట్టుకున్నారు, జాషువా నికోలస్ అనే పేరు పెట్టుకున్నారు. ఇక్కడ బైబిల్లో హన్నా కూడా తన కుమారునికి సమూయేలు అనే పేరు పెట్టింది. సరే, బాగానే ఉంది, సమూయేలు అని పేరు పెట్టింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చాలా గమనించండి. ఇప్పుడు పిల్లలు లేకపోతేనేమో మనం ఎన్నో మొరపెట్టుకుంటాం, ఎక్కడెక్కడో తిరుగుతాం. పిల్లలు అయిన తర్వాత పెంచే పెంపకంలో కూడా ఇదిగా మనం చూసుకోవాలి. చూద్దాం, సమూయేలు విషయంలో కొన్ని సంగతులు చూద్దాం. సమూయేలు వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా ఆ బిడ్డను పెంచుతూ ఉన్నారో మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా సమూయేలు జీవితంలో చూడండి, ఆమె ఏ విధంగా అయితే మాట ఇచ్చిందో, నాకు మగబిడ్డని ఇస్తే తప్పకుండా నేను వానికి ఏం చేస్తాను, నీకు అప్పగిస్తాను, ప్రతిష్ఠిస్తాను అన్నది. చూడండి, ఇదే మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం, మొదటి అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. చాలండి, ప్రతిష్ఠ అంటే సమూయేలుని తల్లి ఏం చేస్తుందంటే, ఆ బిడ్డను అనగా సమూయేలును, ఎవరా బిడ్డ? మగబిడ్డ, దేవుడు అనుగ్రహించినాడు. ఆ బిడ్డను ఏం చేసిందంటే యెహోవాకు, అండర్లైన్ చేసుకుంటే మొట్టమొదటిగా యెహోవాకు ప్రతిష్ఠించింది. మొట్టమొదటిగా ఏం చేసిందంటే ఆ బిడ్డని ప్రతిష్ఠించింది, అంటే దేవునికి ప్రతిష్ఠించింది. ఆ తల మీదకి మంగళ కత్తి, క్షౌరపు కత్తి ఇంకా రాదు. దేవుడికి ఒక మాట చెప్పింది, నువ్వు నాకు మగబిడ్డని ఇస్తే నీకు ప్రతిష్ఠిస్తా అన్నది. మాట మీద నిలబడాలి. నువ్వు మొక్కుబడి చేశావు అమ్మా అన్నా గారు, నువ్వు మొక్కుబడి చేశావు, మొక్కుబడి నెరవేర్చాలి. నువ్వు ఏం మొక్కుబడి చేశావు? నీ సంతానం లేదు, ప్రార్థన చేశావు, దేవుని ప్రార్థన ఆలకించాడు, నీ మనవి ఆలకించి ఒక మగబిడ్డనిచ్చాడు. ఆ మగబిడ్డకి ఏం పేరు పెట్టింది? సమూయేలు అని పేరు పెట్టింది. ఏమన్నది? ఒక మగబిడ్డనిస్తే నీ మందిరములో వాడిని ప్రతిష్ఠిస్తారన్నది. ఆ మాట మీద సమూయేలుని దేవుని యొక్క సన్నిధిలో ప్రతిష్ఠించినట్టుగా మనం చూస్తున్నాం. యెహోవాకు ప్రతిష్ఠించింది, మొట్టమొదటిగా ప్రతిష్ఠించింది. ప్రతిష్ఠ అంటే అర్థం ఏంటంటే సింపుల్గా ఇంకా వేరేది ఏది పని చేయకూడదు అన్నట్టు ఇంకా లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ మందిర ప్రతిష్ఠ అనుకో, మందిరం యొక్క ప్రతిష్ఠ అంటే వేరే కార్యకలాపాలు ఏమి చేయం, కేవలం మందిర ప్రతిష్ఠ. ఈరోజు బర్త్డే అంటే జాషువా నికోలస్ 1 year. పిల్లవాడిని ఎలా పెంచాలి? మనం కూడా పిల్లవాడు 9 నెలలు గర్భంలో ఉన్నప్పుడు 9 నెలలు తల్లి గర్భంలో మోస్తూ ఉంటుంది. మనం ఎంతో ప్రార్థన చేస్తాం, ప్రభా నా బిడ్డ ఏ అవిటివాడు లేకుండా చక్కగా ఉండాలి, ప్రభా నీ దృష్టికి గొప్పవాడు కావాలి, వాడు అనేకుల నీ దయలో మనసు దయలో వర్ధిల్లవాడిగా ఉండాలని మనం ఎంతో పుట్టక ముందు ఎన్నో ప్రార్థనలు చేస్తాం, ఎన్నో మనం తీర్మానాలు చేస్తాం. కడుపులో బిడ్డ పిండోత్పత్తిగా తయారవుతున్నప్పుడే తల్లిదండ్రులుగా మనం ఎన్నో తీర్మానాలు చేస్తాం. కాబట్టి మొట్టమొదటిగా హన్నా బిడ్డను దేవుని యొక్క మందిరములో సమూయేలుని ప్రతిష్ఠించింది, మొట్టమొదటిది. రెండోది చూడండి, ఇదే వచనం 20 ఆఖరి వచనం, వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను.
చిన్న వయసులోనే సమూయేలు దేవుని యొక్క మందిరములో మొక్కెను, అంటే వాడు యెహోవాకు మొక్కెను. యెహోవాకు ప్రతిష్ఠించబడే పిల్లవాడు అదే షిలోహు మందిరములో యెహోవాకు మొక్కుతున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మొక్కడము అంటే ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్ అంటే ఆరాధన. ఇప్పుడు జాషువా నికోలస్ తల్లిదండ్రులు ఏం నేర్పాలంటే, సృష్టికర్త అయిన దేవుణ్ణి బాల్యకాలములోనే మనం ఏం నేర్పించాలంటే అమ్మా, దేవుణ్ణి ఆరాధించడం నేర్పించాలి. ఎట నేర్చుకున్నాడు సమూయేలు? ఇదే అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో ఉంది. 23వ వచనము ఆఖరి లైన్, మొదటి అధ్యాయం 23 ఆఖరి వరుస. ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతని పెంచుచుండెను. పాలు మాన్పించే వరకు దేవుని సన్నిధిలో పెంచుతూ ఉంది. ఎవరిని? సమూయేలు. ఎవరామె? హన్నా. ఎక్కడ? దేవుని యొక్క మందిరములో పెంచింది. మందిరంలో పెంచడం ద్వారా అతనికి ఆరాధన, అతడు అక్కడ యెహోవాకు మొక్కెను. ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్ అని రాయబడ్డది. వర్షిప్ అనగా ఆరాధించుట, అంటే దేవుని ఆరాధించటము తల్లి నేర్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా మన పిల్లలకు దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించడము, ఇంట్లో మనం ఆరాధించడము నేర్పించాలి. చాలామంది పిల్లలకి ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు అన్నం తినకపోతే ఫోన్ ఇస్తారు. చాలా డేంజర్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఫోన్ అలవాటు చేయకూడదు. ఎప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ అనేది అలవాటు చేయకూడదు పిల్లలకు. పిల్లలను నీ చేత తల్లిదండ్రులే పాడు చేస్తారు. మీ పిల్లల్ని ఎవరు పాడు చేయరండి, మీరే పాడు చేస్తారు. ఎలా పాడు చేస్తే సార్? వాడు తినకపోయినా ఫోన్ ఇస్తావు, ఏడ్చినా ఫోన్ ఇస్తావు, ఆ ఫోన్లో రకరకాల గేములు పెట్టిస్తావు. మెల్లగా ఫోన్కి అలవాటు అయిపోతాడు. అన్నం తినకపోతే ఫోన్ ఇస్తావు, ఏడ్చినా ఫోన్ ఇస్తావు, ఎక్కడ పోయినా కూడా ఫోన్ ఇచ్చిపోతావు. ఆ ఫోన్ ఎంత రేడియేషన్ తెలుసా? భయంకరమైన రేడియేషన్. అందుకే చిన్న చిన్న పిల్లలకు కళ్ళకు అద్దాలు వచ్చినాయి. ఎందుకంటే కంటిలో ఉన్న పొరలు, ఫోన్లో నుంచి వచ్చే నీలి కిరణాలు చిన్న కనుగుడ్ల మీద పడి, అందుకే రెటీనా, ఆ లోపల కన్ను పొరలు దెబ్బతింటున్నాయి. చిన్నపిల్లలు పాడుగాడు తల్లిదండ్రులమే, ఎవరో కాదు. నువ్వు ఫోన్ ఎందుకు అలవాటు చేస్తావు? ఫోన్ అలవాటు చేయొద్దు పిల్లలకు. ఫోన్ ఎందుకు ఆమెడ దూరంలో పెట్టాలి. ఫోన్ ద్వారా రకరకాల రేడియేషన్, భయంకరమైన రేడియేషన్, అది క్యాన్సర్కి దారి చేసే అవకాశాలు ఉంటాయి. ఇదేమనుకుంటున్నావు? ఫోన్ అంటే ఐటీ యుగం, ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈరోజు పిల్లలు చెడిపోతున్న కారణము చెప్పాలంటే ఎన్నో సంగతులు ఉన్నాయి. మన పిల్లలు చెడిపోతున్న కారణం ఏంటంటే కేవలం ఫోన్లో మంచిది ఉంది, చెడ్డది ఉంది. మరి వాడికి మంచిది తెలియదు, చిన్న పిల్లగాడు కదా. చిన్న పిల్లవాడికి మంచిది ఏందో చెడ్డో తెలియదు. ఫోన్ ఆన్ చేయగానే మొత్తం డబల్ మీనింగ్ మాటలు వస్తాయి తెలుసా? పెద్దవాళ్ళమే చూడలేం కొన్ని వీడియోలు, డబల్ మీనింగ్ మాటలు వస్తాయి ఫోన్లలో. మనం యూట్యూబ్ ఆన్ చేయగానే ఎట్లాంటి మాటలు తెలుసా? అసలు మన చెవులతో వినలేం, అంత బూతు మాటలు వస్తాయి ఫోన్లలో. అంటే ఫోన్ అనేది మంచిగా వాడుకోవచ్చు, చెడిపోవడానికి కూడా వాడుకోవచ్చు. మనిషికి దేవుడు 24 గంటలు ఇచ్చాడండి. ఎన్ని గంటలు? 24 గంటలు. అయితే మళ్ళీ తిరిగి మనం సాయంత్రం అయ్యి మళ్ళీ ఇంత తిని మళ్ళీ నిద్రపోయి మళ్ళీ పొద్దుగా లేస్తాం. ప్రతి మనిషికి 24 గంటల సమయం. 24 గంటల్లో వాట్సాప్కో 2 గంటలు వేద్దాం, ఫేస్బుక్కో 2 గంటలు వేద్దాం, ఇన్స్టాగ్రామ్కో 3 గంటలు వేద్దాం. ఇక్కడ ఎన్ని పోయినాయి? ఇప్పటికీ 6 గంటలు పోయినాయి. ఈరోజు చదువుకునేటువంటి ప్రతి యవనస్తుడు ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్కు మొత్తం 5 గంటలు వేద్దాం. యూట్యూబ్ ఒక వీడియో చూస్తాడు, ఫోక్ సాంగ్స్ వస్తాయి కదా, పల్లె పాటలు అన్నీ వస్తాయి, అవి చూస్తాడు. అవి చూసిన తర్వాత కొంచెంసేపు సంతోషపడతాడు, తిరిగి మన దాని పైకి ఇలా అంటాడు. ఇంకో వీడియో వస్తుంది, దాన్ని చూస్తాడు. ఇలా చేతిలో పట్టుకొని చూస్తూనే ఉంటాడు, ఇలా పైకి ఇలా అంటూ ఉంటాడు. వీడియోస్ చూసి 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 కళ్ళు లోపలికి పోతాయి, అంటే గుంతలకు పోతూ ఉంటాయి కళ్ళు. అందుకని కళ్ళలో ఉండే పొరలు ఎందుకు ఈరోజు అంటే ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఫోన్ ద్వారా పిల్లలు సోమరులు అయిపోతారు. మీరు గమనించినారా? రాత్రి 12 అయినా నిద్రపోడు. ఏం చేస్తున్నారు అంటే దుప్పటి కప్పుకొని ఫోన్ చేతిలో పెట్టుకొని ముఖం మీద పెట్టుకుంటే దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ కిరణాలు కళ్ళుగుడ్ల మీద పడి, ఇగో ఇక్కడ వస్తుంది మైగ్రేన్. మమ్మీ నాకు ఇక్కడ నొప్పి వస్తుంది, మమ్మీ ఏమైందిరా? హాస్పిటల్ తీసుకపోతే డాక్టర్ ఏమన్నా తెలుసా?
మీ బాబుకు సైట్ వచ్చింది, ఏమైనా ఫోన్ చూస్తాడమ్మా? చూస్తాడు సార్. ఎంతసేపు చూస్తాడు? స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ బదులు ఫోనే చూస్తాడమ్మా. ఫోన్ చూస్తాడు సార్. ఎన్ని గంటలు చూస్తాడు? ఏమో వాని ఇష్టం. వాళ్ళ నాయన వచ్చేంత వరకు చూస్తాడు. ఎందుకు? తల్లి గారాబం చేస్తుంది. తండ్రి రాగానే ఈమెకు మళ్ళీ భయం. ఎందుకు? ఏం చేస్తున్నావు? వాడు హోంవర్క్ చేయించామనేసరికి అప్పుడు తీస్తాడు పక్కకు. మళ్ళీ రాత్రి పడుకునే ముందు కూడా ఫోన్ చూస్తాడు. మెల్లగా ఫోన్లో రకరకాల చెడు వీడియోలు ఉంటాయి, మంచి చెడ్డ రెండు ఉంటాయి. సాక్షాత్తు మా అక్క కొడుకే 3rd క్లాసు. ఈ మధ్య వాళ్ళకి ఎందుకో భయంకరమైన కోపం వస్తుంది. ఎందుకు తెలుసా? ఒక్కసారి ఫోన్ గుంజుకున్నాం అనుకో టెంపర్ అయిపోతున్నాడు. 3rd క్లాస్ పిల్లోడు ఒక్కసారి ఫోన్ వీడియో గేమ్ ఆడుతుంటాడు. మధ్యలో నువ్వు ఒక్కసారి ఆ గేమ్ ఆడేటప్పుడు ఫోన్ ఇట్లా తీసుకున్నావు అనుకో ఎంపట ఏదుంటా తీసిరేస్తాడు. గమనించినావా? ఎక్కడి నుంచి వచ్చింది అది? తెలియకుండానే లోపల ఏదో అబ్బాయికి ఏదో అవుతుంది. గేమ్ ఆడుతున్నప్పుడు ఒక్కసారిగా ఫోన్ గుంజితే చాలు ఎంపడేసిరేస్తాడు తల్లి మీదకి ఏదో ఒకటి. నేను మా అక్కతో చెప్పిన, చాలా జాగ్రత్తగా, ఏదో దారి తీస్తుంది. 3rd క్లాస్, చదువు లేదు. వేలు ఓసి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు, చదువు లేదు. రాగానే ఫోన్ చూస్తాడు. వాడు బెడ్ మీద దిండు తలకాయ కానిచ్చుకొని ముఖం మీద ఫోన్ ఎంతసేపు పెడతాడు తెలుసా? వాడు కదలకుండా ఈ ఫోన్ చెయ్యిట వణుకుతున్నా కూడా ఫోన్ చూస్తాడు. 3వ తరగతి అబ్బాయి. గమనించండి, మన పిల్లలు ఖరాబు కావడం కారణం మనమే. ఈ ఫోన్లో అమెరికాలో ఏం జరుగుతుందో ఫోన్లో చూడొచ్చు మనం, తెలుసా? ఫోన్ అవసరంలే. విమానంలో ఎక్కి అమెరికా పోయి చూడాల్సిన అవసరం లేదు. అమెరికాలో ఎక్కడ ఏ విమానం కూలిందో ఫోన్లో చూడొచ్చు. ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మొత్తం ప్రపంచం మొత్తం చూపిస్తుంది. ఇది అప్డేట్ మొత్తం అట్లా వేగంగా వచ్చేస్తాయి. అయితే మన పిల్లలను దేవుని యొక్క సన్నిధిలో పెంచాలి. హన్న మొబైల్ ఇవ్వలే, చెడుగా అలవాటు చేయలే. రాగానే టీవీ ఆన్ చేస్తుంది. ఏంటండి? ఆ పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదా టీవీలో, అవి చూపిస్తూ ఉంటుంది. చూపించి కూడా హోంవర్క్ చేసుకోరా అంటది. ఒకళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో పిల్లలు బీటెక్ వచ్చిందాక ఇంట్లో టీవీ లేదండి. నేను ఆశ్చర్యపోయినా. వాళ్ళ అబ్బాయి ఫోన్ ఎప్పుడు ఇప్పించింది తెలుసా? వాడు పెరిగి పెద్దోడై జేఈ మెయిన్స్ ఎన్ఐటి పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్ యూనివర్సిటీలో వాడు కాలేజీ సీటు కొట్టిన తర్వాత తీసుకుపోయేటప్పుడు ట్రైన్లో ఒక మొబైల్ ఇప్పించిండు వాళ్ళ నాయన. ఇంటర్మీడియట్ దాకా వాడు ఫోన్ లేదు, ఇంట్లో టీవీ లేదు. వాడికి ఒక్కడిగా చెప్పి, అరే నువ్వు ఐఐటీలోనే సీటు కొట్టాలి లేదా ఎన్ఐటీలోనే సీటు కొట్టాలి, అప్పుడు నీకు ఫోన్ ఇప్పిస్తా. 30,000 ఫోన్ కాదు, 50,000 ఫోన్ ఇప్పిస్తా. ఎప్పుడు? ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ వాడిది. బైపీసీ అయితేనేమో నీట్లో కొట్టు, ఏది ఎంబీబీఎస్. ఎంపీసీ అయితేనేమో జేఈ మెయిన్స్లో కొట్టు లేదా ఐఐటీ కొట్టు. నీ సత్తా చూపించు, 50,000 ఫోన్ ఇప్పించి తీసుకుపోయి యూనివర్సిటీ వదిలిపెట్టొస్తా. వాళ్ళ నాన్న షరతు పెట్టాడంట. వాడు నిజంగా నారాయణ కాలేజీలో చదివి 900 మార్కులు తెచ్చినాడు. వాడు 1000 మార్కులకు. నాయన 1000 మార్కులు తెచ్చిన ఫోన్ ఇప్పి అన్నాడు. లేదు, నీది మెయిన్స్ రిజల్ట్ రావాలన్నాడు, జేఈ మెయిన్స్. సరే చూద్దామన్నాడు. మెయిన్స్ వచ్చింది. ఎస్సీ కేటగిరీ చెందిన అబ్బాయి. ఎంత ర్యాంక్ వచ్చింది తెలుసా? 14 లక్షల మంది రాశారు జేఈ మెయిన్స్ ఈ సంవత్సరం. 14 lakhs రాశారు మొత్తం ఇండియా లెవెల్లో. 14 లక్షల మంది రాస్తే ఈ పిల్లోడికి 6,000 ర్యాంక్ వచ్చింది. చూసుకో దెబ్బ ఎట్లుందో. ఎంత ర్యాంక్ కొట్టాడు? 6,000. వాడికి యూనివర్సిటీలు తలుపులు తెరిచినాయి, ఇట ద్వారాలు తెరిచినాయి, పిలుస్తున్నాయి యూనివర్సిటీలు. తల్లిదండ్రులు ఎందుకు కష్టపడతారండి పాపం? వర్షానికి, ఎండకు, చలికి, బొక్కలల్లో గుజ్జు అరిగిపోయినా కూడా, బరువు లేపలేకపోయినా కూడా తల్లిదండ్రులు కష్టపడి వీళ్ళ చదువుల కోసం జేఈ మెయిన్స్లో కొట్టినట్టు వాడి తలరాత మారింది. వాడు దగ్గర 4 సంవత్సరాల ప్లేస్మెంట్ 50 లక్షలతో బయటకు వస్తాడు. వాడిని ధర ఎంత తెలుసా? ఫరైనం 50 లక్షలు పలుకుతాడు. అంగట్లో సంత ఎద్దు కాదు, ఆ ఎద్దైనా కనీసం ఒక 50,000 పలుకుతుంది ధర. వాడు జేఈ మెయిన్స్ దుర్గాపూర్ ఎన్ఐటి యూనివర్సిటీలో 50 లక్షలతో బయటకు వస్తాడు. ఏం కావాలి తల్లిదండ్రులకు? ఇంకా చూసుకోవాడి సత్తా. ఒక్క సంవత్సరానికి 3 లక్షల శాలరీ. కష్టపడి చదివించాలి, పెంచడం కాదు. దేవుడు పిల్లల్ని ఇస్తాడండి. వాళ్ళని ఎట్లా ఫీజులు ఎలా ఉంటాయి సార్? 3వ తరగతి పిల్లలకి 50,000 ఫీజు.
వాడు ఇప్పుడు జేఈ మెయిన్స్ ఎన్నెట్లో ఉన్నాడు. వాళ్ళ నాన్న ఓ ఫోన్ ఇప్పించి వచ్చినాడు. ఇప్పుడు చూసుకోరా ఫోన్ అన్నాడు. ఇంటర్మీడియట్ వరకు ఫోన్ లేదు, ఇంట్లో టీవీ లేదు. అది మీ ఇష్టం. వాళ్ళ తీర్మానం అది. మా పిల్లలు చెడిపోకుండా ఉండాలి అంటే నా పిల్లలకు టీవీ వద్దు ఇంట్లో. రాగానే వాడు చూస్తాడు చెత్త చెదారం అంతా. జబర్దస్త్ అంటాడు, ఇంకా ఏదేదో అంటాడు. చూసాడు అనుకో టైం అంతా పోతుంది, చదవడు. మెల్లగా ఇంటర్మీడియట్ 10th క్లాస్ రాగానే ప్రతి మనిషికి సైన్స్ ప్రకారంగా సైకాలజీలో ఒక టీనేజ్ దశ ఉంటుంది తెలుసా? ఒక టీనేజ్ అనే దశ ఉంటుంది. నీకు తెలియకుండానే నీ కొడుకు, నీ కూతురు నీకు తెలియకుండానే మెల్లగా తప్పుదోవ పడితే పరిస్థితికి వస్తూ ఉంటుంది. ఆ వయసు అంతే. ఇంకా నువ్వేం చేయలేవు, మనం ఏం చేయలేం. వాడొచ్చి నీకు చెప్పుకోలేడు, మమ్మీ నాకు ఇలాంటి తలంపులు వస్తే నీకు చెప్పలేడు. నువ్వు పసిగట్టలేవు. ఒక అబ్బాయి 10th క్లాస్ 9th క్లాస్ దాకా బాగున్నాడు. ఇంటర్మీడియట్ రాగానే ఎందుకో మౌనం అవుతున్నాడు. ఇంట్లో నోట బెల్లగడ్డ పెట్టుకున్నాడు, సైలెంట్గా అవుతున్నాడు. ఏందిరా అని చెప్పి ఆరాధిస్తే చెప్పట్లేడు. చూసినావా? తెలిసిపోతుంది ఎంపటే. పిల్లలు ఇంటర్మీడియట్కి రాగానే వాళ్ళ దశ అర్థమైపోతుంది. అప్పటిదాకా హుషారుగా ఉన్నాడు, ఎందుకో సైలెంట్ అవుతా ఉన్నాడు. ఇంట్లో తింటున్నాడు, కాలేజీకి పోతున్నాడు, వస్తున్నాడు, కానీ ఇంట్లో పేరెంట్స్ తోటి బాగా మాట్లాడతలేడు. ఏందిరా అంటే అండి, కొంతమంది తల్లిదండ్రులు ఏడ్చే ఏడుపు చూస్తే ఎంత కష్టపడి చదివించినాం కదరా, నిన్ను లక్షలు దారబోసి చదివించినాం కదరా, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివి మాకు ఏదైనా మా రెక్కలకు సుఖమిస్తామేమో అనుకున్నాం కదరా, ఇట్టయిపోతాం అనుకోలేదురా అంటారు తల్లిదండ్రులు. తెలుసా? బయట చూస్తే మా బాబుని కొన్ని లక్షలు పోసి చదివించామండి, రేపు పొద్దున మేము కూర్చొని కాలు మీద కాలేసుకొని తింటామనుకున్నాం, సుఖమిస్తాడనుకున్నాం మా కొడుకు, ఇలా అయిపోతాను అనుకోలేదు. ఏళ్తుంది కదా, ఏంటిది? ఓ మహమ్మారి. తెలుసా మీకేంటిదో? మత్తు, గంజాయి. భయంకరమైన డేంజర్ అది. ఎన్ని పాఠాలు రాసినా, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా దాని మత్తులో పడ్డాడా ₹1 కాదు, నువ్వు ఏం చేసినా దాన్ని విడుదల చేయలేవు. రెండవదిగా సమూయేలు జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో పిలిచింది వాళ్ళమ్మ. వాళ్ళమ్మ పిల్లోని ఎక్కడ పెంచిందంటే దేవుని మందిరంలో పెంచింది. వాడు యెహోవాకు అక్కడనే మొక్కాను. ఆ వయసులో మొక్కుతాడా? ఏం మొక్కుతాడా పిల్లగాడు? జాషువా నికోలస్ మొక్కమంటే ఇలా చప్పట్లు కొడతాడు. నేర్పిస్తారు కదా పేరెంట్స్, చప్పట్లు కొట్టడము లేదా ప్రేయర్లు చెప్పనడము నేర్పిస్తూ ఉంటారు. ఎందుకు? చిన్నప్పటి నుంచే దేవుని యొక్క మందిరంలో పెరుగుతూ ఉన్నాడు. వాడు యెహోవాకు అక్కడనే మొక్కాను. ఎస్, మొక్కిస్తుంది తల్లి. అరే మొక్కురా, దేవునికి మొక్కు. ఈ దేవుడు సృష్టికర్త అయిన మొక్కు బిడ్డ, మొక్కు. నువ్వు పుట్టనప్పుడు నేను ఈ దేవునికే ప్రార్థన చేసుకుంటే నిన్ను అనుగ్రహించాడురా నాకు, నువ్వు మొక్కు అంటుంది తల్లి, నేర్పిస్తుంది. రెండవదిగా సమూయేలు జీవితంలో మొక్కడం చూస్తున్నాం. మన పిల్లలను కూడా దేవుని యొక్క సన్నిధిలో మొక్కడం నేర్పించాలి. మామయ్య వచ్చాడు చూడు, తన్ను అని నేర్పించకూడదు. కొంతమంది ఉంటారు, అరే మామయ్య వచ్చాడు చూడు, మామయ్య దాంతో కొట్టు, దీంతో కొట్టు అని నేర్పిస్తారు. అలాంటివి కాదండి. మనం ఏం చేయాలా? గౌరవించడం, పెద్దవాళ్ళని గౌరవించడం, దేవుని యొక్క సన్నిధిలో మొక్కడం మనం నేర్పించాలి చిన్నప్పటి నుంచి. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? వాడు ఏ కాలేజీలో ఉన్నా తొలగిపోవడానికి ఆస్కారం ఉండదు. ఇది రెండవది. మూడవది, సమూయేలు ఏం చేస్తూ ఉన్నాడు చూడండి. మూడవది 18 2:18 2:18 బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయించుండెను. బట్టలు ఎప్పుడు పిల్లలు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ఏ మోటార్ ఆ మోటార్ కావాలంట. డాడీ నాకు ఇప్పుడు ఆ తోకల పాయింట్ కావాలంటాడు. అరే వద్దురా కుక్కలంట పడతాయంటే, లేదు నాకు ఆ పాయింట్ కావాల్సిందే అంటాడు. తోకల పాయింట్ ఉంటాయి కదా, ఇక్కడ జేబులు ఉంటాయి, కింద ఈడ ఉండాల్సిన జేబులు కింద ఉంటాయి అవి. అయితే ఆ పాయింట్ కావాలంటారు. ఎందుకు? బయట వస్తున్నాయి, ఆ పాయింట్లు వస్తాయి. ఆ పాయింట్ కాగానే ఏం చేస్తాడంటే, నాకు 80% పాయింట్ ఇప్పి అంటాడు. వద్దురా, శుభ్రంగా కుట్టించుకున్న బట్టలు మంచిగా వేసుకుంటావు, నీకు గుట్టిస్తా, క్లాత్ కొని కుట్టిస్తా, ఫార్మల్ డ్రెస్ చేసుకో మంచిగా. ఫార్మల్ డ్రెస్ చేసుకుని పంతుల్లాగా అంటున్నాను, ఇప్పుడే ముసలోడు అంటారు, ఏంద్రాకి బట్టలు అంటారు డాడీ నన్ను. బయట వద్దు, నాకేం కావాలా? బయట ఇప్పుడు ఆ హీరో ఏ బట్టలు కావాలా? బయట ఇప్పుడు హీరో వస్తాడు, హీరో ఇప్పుడు ఫ్యాషన్ చూపిస్తాడు కదా, ఒక డ్రెస్ అదంటే ఉంటుంది, ఒక ప్రతి హీరోకి ఒక డ్రెస్ ఉంటుంది. తప్పకుండా నాకు ఆ డ్రెస్ కావాలి డాడీ అంటాడు. సరే పోదాం పారా అంటే, ఇప్పుడు కొత్త కోటి వస్తుందిగా, మార్వాడి గో బ్యాక్. చూసినావా? మార్వాడి గో బ్యాక్. మార్వాడీస్ బట్టలు అమ్ముతారు. ఏం చూస్తాం మనము? వాడు ఎక్కడో ముంబైలో మంచి బట్టలు తయారు చేస్తాడు. ఏం చేస్తా, క్యాట్ బ్యాక్ ఉంటుంది కదా, దాని మీద నడుస్తూ ఉంటారు ఇట్ట, ఆ బట్టలు వేసి తయారయ్యేది ముంబై. కానీ ఈడేం చేస్తాడంటే
అదే సేమ్గా ఉండేటట్టు నాసిరకం తయారు చేసి బేగం బజార్ రాగానే ఇవన్నీ అంటే మొత్తము హోల్సేల్ రేట్లు అమ్ముతాడు. మనం చూసాము తెలుసా, అబ్బా ఎంత బాగుంది డ్రెస్ అనుకుంటాం, ఎంత మోసం తెలుసా అది, ఎంత నాసిరకమైన వస్తువులు అమ్ముతారు. ఎక్కడో ముంబై తయారైన వస్తువు బట్టలు వీడు బేగం బజార్, హైదరాబాద్ బేగం బజార్ రాగానే సేమ్ ఉన్నటువంటి బట్ట. వీళ్ళు ఏం చేస్తారు, ఊర్లలో ఉండేటువంటి నాగలంచాయి తిమ్మాయిపాలెం ఉన్న వాళ్ళందరూ బట్టల షాపులు ఏం చేస్తారంటే బేగం బజార్ పోయి కొనుక్కొచ్చుకుంటారు. ఇక బట్టలు ఈ ఊళ్ళకి రాగానే రేట్ ఏమైతే తెలుసా, అంత దూరం పోయి తెచ్చామని చెప్పి రేటు చేంజ్ అవుతూ ఉంటుంది. 500 చీర 1000 రూపాయలు అంటారు ఇక్కడికి రాగానే. కారణం ఏం తెలుసా, ఇది కాటన్ అండి కంపెనీ అంటాడు. భయంకరమైన మోసం. అందుకే ఈరోజు మన పిల్లలకు సమయలు ఏపోదు అనగా అక్కడ రాయబడి ఏమంటారంటే అది నారతో చేయబడిన ఏపోదు ధరించినాడు. నారతో చేయబడిన ఏపోదు ధరించి మూడవదిగా యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఏం పరిచర్య చేస్తుండొచ్చు సమయలు? ఏం పరిచర్య చేస్తాడండి? పాలు మానిపించిన పిల్లగాడు పాలు ఎప్పుడు మానేస్తారు పిల్లలు? ఎప్పుడు చెప్పండి, మామూలుగా పిల్లలు పాలు ఎప్పుడు మానేస్తారండి? పిల్లలు పాలు ఎప్పుడు మానేస్తారు? ఏ వయసులో మానేస్తారు? పిల్లలు పాలు మానాలంటే దగ్గర 5 సంవత్సరాలు పడుతుందా? 5-6 సంవత్సరాలు అంటే అది గతకాలం అంకుల్ చెప్పినట్టు. ఇప్పుడు 6 నెలలకు డబ్బా పట్టిస్తున్నారు. 6 నెలలకు డబ్బా పెట్టించి మెల్లగా సంవత్సరం లోపుగానా ఇంకా తల్లిపాలు ఏముండవు ఇక పిల్లగాడికి. అయితే ఈ సమయాలు కూడా తల్లి పాలు మానేంత వరకు అక్కడ ఉండి దేవునికి మొక్కించడం నేర్పించింది. తర్వాత యెహోవాకు పరిచర్య చేయించడం నేర్పింది. ఇప్పుడు చిన్న పిల్లగాడు ఎలా పరిచర్య చేస్తాడు? ఒక 10 కిలోలు కాదు, లేదంటే ఒక 20 లీటర్ల బాటిల్ 20 లీటర్ల క్యాన్ ఎత్తలేడు. మరి అంత పెద్ద శిలోహ మందిరంలో ఏం పరిచర్య చేసి ఉండొచ్చు? నిజంగా ఆ మందిరంలో దీపాలు వెలిగించాడేమో, కిటికీలు వేసాడేమో, కిటికీలు వేయడం తీయడం చేశాడేమో. ఎవరు? సమయలు. కిటికీలు వేయడము తీయడము, లేదంటే దీపాలు ఆరిపోకుండా ఆ ఒత్తి పెట్టి వాటిలో నూనె పోస్తూ ఉన్నాడేమో. ఆ పని మాత్రం చేయగలుగుతాడు. దహన బలి అర్పించిన తర్వాత బూడిద ఉంటుంది. ఆ బూడిద చేతులతో ఎత్తగా చిన్న పనులు అవి పిల్లలు కూడా చేస్తారు. ఊడవడం పిల్లలు మందిరంలో చిన్న పిల్లలు చేస్తుంటారు. మందిరంలో ఆకులు వేస్తుంటారు, గిలాసులు ఇస్తుంటారు, ఊడుస్తుంటారు. ఈరోజు తల్లిదండ్రులంగా జాషువా నికోలస్ కూడా దేవుని యొక్క మందిరంలో ఏం చేయాలంటే పరిచర్య చేయడం నేర్పించాలి. బిడ్డ తలుపులు వేసినాపో, కిటికీలు ముయ్యి, ఆ పరక తీసుకొని మందిరం అంతా ఊడ్చు, అంకులకు ప్లేట్ని చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఎక్కడ? దేవుని యొక్క ఇంటిలో. అన్న సమయాలకు దేవుని మందిరంలో పరిచర్య యెహోవాకు పరిచర్య చేయడం నేర్పిస్తూ ఉంది. నువ్వు అది నేర్పించ మాకు. ఏమి నేర్పించాలా? దేవుని మందిరంలో పరిచర్య చేయడం నేర్పించు. ఎవరికి? సేవకులకు కాదు. ఏలికి చేయలేదు. బైబిల్లో రాయబడ్డది ఏలికి పరిచర్య చేసే సమయం లేదు. అంటే సేవకులకు చేస్తే దేవుని చేసినట్టు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని మందిరంలో తలుపులు వేస్తూ ఉన్నాడు, కిటికీలు ఓపెన్ చేస్తున్నాడు, కిటికీలు క్లోజ్ చేస్తున్నాడు, దీపాలకు నూనె పోస్తూ ఉన్నాడు ఆరిపోకుండా, పొరకతో ఊపుతూ ఉన్నాడు. ఎవరు? సమయలు. ఎక్కడ? షిలోహు అనే దేవుని యొక్క మందిరంలో. మనం 3 సంగతులు చూసాం. మొట్టమొదటిగా యెహోవాకు ప్రతిష్ఠించింది. రెండవదిగా యెహోవాకు అతడు అక్కడే మొక్కేను. మూడవదిగా యెహోవాకు పరిచర్య చేయడం నేర్పిస్తా ఉంది. ఎవరు? తల్లి. నాలుగవదిగా కుమారుడికి తల్లి ఏం నేర్పిస్తా ఉంది? చూడండి, ఇకే రాయబడ్డది 21వ వచనం, 2వ అధ్యాయం 21వ వచనం. ఎక్కడ ఎదుగుతా ఉన్నాడంటే దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాడు. ఇప్పుడు జాషువా నికోలస్ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎదగాలి. ఎక్కడ ఎదగాలి అంటే మన పిల్లలు ఎక్కడ ఎదిగించాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఎదిగించాలి. హాలిడే వచ్చిందా దేవుని మందిరాన్ని పట్టుకెళ్ళాలి. మందిరంలో ఏ మీటింగ్ ఉన్నా మీటింగ్ తీసుకెళ్ళాలి. నేను రాను మమ్మీ అన్నా కానీ అబద్ధం. అది పిల్లలు చిన్న మామూలు అబద్ధాలు తెలుసా? వాడు జ్వరం రాకముందే జ్వరం వచ్చని చెప్పి పొద్దుగాల స్కూల్కి పోడు. బాగా గుర్తుపెట్టుకో. మా అక్క కొడుకు చాలా టక్కరోడు. జ్వరం రాదు, పొద్దుగాల వ్యాను సప్పుడ కాగానే దుప్పటి కప్పుకొని ఎంత యాక్టింగ్ చేస్తాడంటే అసలు ఆస్కార్ అవార్డు ఇచ్చినా సరిపోదు. అంత యాక్టింగ్ చేస్తాడు. మమ్మీ నాకు ఎంత జ్వరం వస్తే ఇక్కడ చేయబెట్టు అంటాడు. నిజమే కదరా, కాలుతుంది. సరే ఈరోజు పోగొట్టమయ్యి అంటే వాడు ఏం చేస్తాడు తెలుసా?
వాళ్ళ అమ్మ వంటగదిలో పోగానే మామూలు ఎగరడు ఇంకా బెడ్ మీద మా అమ్మ మెంటల్ది తిక్కలామ చూడండి మా అమ్మని మోసం చేసిన అనుకుంటాడు. హోంవర్క్ చేయలే, ఈరోజు ఎస్టీ ఉంది, వాడు చదవలేదు. స్కూల్లో ఈరోజు ఎస్టీ పెడతామన్నారు, వాడు చదవలేదు కాబట్టి, హోంవర్క్ చేయలేదు కాబట్టి వ్యాన్ సప్పుడు కాగానే జరగచ్చు యాక్టింగ్ చేశాడు. దేవుని మందిరంలో మన పిల్లలు పెంచాలి, చాలా మంచిది. అక్కడిక్కడ పెంచితే చెడిపోతారు, కానీ దేవునింటిలో పెంచితే పిల్లలు చెడిపోరు. అన్న తన కుమారుణ్ణి దేవుని మందిరంలో పెంచింది. మనం ఎక్కడ పెంచుతాం? పెంచాల్సిన స్థలం ఈ భూమి మీద ఎక్కడైనా ఉన్నదా అంటే కేవలం దేవుని యొక్క మందిరం మాత్రమే. దేవుని సన్నిధిలో సమయలు ఎదుగుచుండేను. యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు, యెహోవాకు అక్కడే మొక్కుతా ఉన్నాడు. తల్లి యెహోవాకు ప్రతిష్ఠించింది, వాడు యెహోవా సన్నిధిలో ఎదుగుతా ఉన్నాడు. చూడండి ఇంకో మాట, 26 వచనం, 2వ అధ్యాయం 26 వచనం. బాలుడగు సమయలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. చాలండి, బాగా గుర్తుపెట్టుకోండి. 5వ సమయలు జీవితంలో వర్ధిల్లుట. ఇప్పుడే చెప్పిన కదా ఒక అబ్బాయి గురించి. పిల్లలు ఎప్పుడు వర్ధిల్లుతారండి? బాగా ఆలోచించండి. మన పిల్లలు వర్ధిల్లుట అంటే వాళ్ళు సంవత్సరం పేరు మీద ఒక 60-50 లక్షలు మంచి మంచి కంపెనీలో వాళ్ళు ఆ వార్షిక ఆదాయము ప్రయాణం ఒక 50 లక్షలు ఎత్తుకొని బయటకు వస్తే 4 సంవత్సరాల బీటెక్లో ఒక మంచి కంపెనీలో ప్లేస్మెంట్ సంపాదించి ఒక ఐఏఎస్, ఒక కలెక్టరో, లేకపోతే ఒక ఐపీఎస్, ఒక జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసో ఏదో ఒకటి అయి బయటకు వచ్చినాడంటే ఎట్లుంటో తెలుసా? నా కుమారుడు వర్ధిల్లాడు, నా కొడుకు ఎంతగా ఎదిగాడు చూడండి. ఊరు మొత్తం చెప్పుకుంటావు, వందలాది మంది గురించి భోజనాలు పెడతావు. ఓ మేకపోతులు కాదు, ఏటలు కూడా కోసి నా కొడుకు ఒక జిల్లాకు ఎస్పీ అయ్యాడు, నా కొడుకు నా కూతురు ఒక జిల్లాకు కలెక్టర్ అయ్యింది, ఒక పలానా కార్పొరేట్ హాస్పిటల్లో నా కూతురు ఒక మంచి గైనకాలజిస్ట్ ఒక డాక్టర్ అయ్యిందని సంతోషంగా చెప్పుకుంటావు నీ బంధువులకు. దాన్ని వర్ధిల్లుట అంటారు. ఊరికనే వర్ధిల్లడం కాదు. వర్ధిల్లడం అంటే జిమ్ముకు పోయి బాడీ పెంచి పిక్కలు బాగా పెట్టి వర్ధిల్లడం కాదు. అది వర్ధిల్లడం కాదు. బాగా జీడిపప్పు బాదం పప్పు పెట్టి బిడ్డను బాగా రోజు 2 కొడుకుట్లు తినరా అని చెప్పి అది ఎదగడం కాదు. అది పెట్టడం తప్పదు. అది ఏంటికంటే భౌతికమైన దేహం. మన గుండె బాగా కొట్టుకోవాలని, పిల్లవాడు బాగుండాలంటే 2 గుడ్లు పెట్టాలా, బాదం పెట్టాలా, డ్రై ఫ్రూట్స్ పెట్టాలి. ఓ బలంగా తయారవుతాడు. ఎందుకు? ఒకరిని కొట్టడానికి కాదు. ఓ జిల్లా ఎస్పీ తయారు చేయి, ఓ జిల్లా కలెక్టర్ని చేయి, ఒక ఎంఆర్ఓ అవుతాడా, ఒక జడ్జి అవుతాడా, ఏదో ఒకటి తయారు చేయి. దాన్ని వర్ధిల్లుట అంటారు. వర్ధిల్లడం అంటే ఇలా పెంచడం కాదు, ఇలా బయటికి చూపించడం కాదు. వర్ధిల్లుట అంటే ఆత్మ సంబంధంగా ఈ లోకంలో సమాజానికి అక్కడొచ్చిన విధంగా వర్ధిల్లాలి. చదివించిన చదువుకు ఫలితం ఉంటుంది, దాన్ని వర్ధిల్లుట అంటారు. అప్పుడు ఏం కావాలో తెలుసా? మనుషుల దయ కావాలి. మొట్టమొదటిగా దేవుని యొక్క దయ కావాలి. దేవుని యొక్క దయ, మనుషుల యొక్క దయ ఉండాలి. అప్పుడు నీ పిల్లలు వర్ధిల్లుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు. ఇంతకుముందు ఎవరున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు. ఇంతకుముందు ఎవరున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు. ఆయన ఎప్పుడు తన స్పీచ్ మాట్లాడేటప్పుడు సభలలో ఒక మాట మాట్లాడతాడు. మీకు ఐడియా ఉందా? ఎవరు ఎంతమంది కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా ఆ దేవుని యొక్క దయ, ప్రజల యొక్క చల్లని ఆశీర్వాదం ఉంటే ఎవరు నా సీట్ నుంచి కదిలించలేడు అంటాడు. వాస్తవమా కదా? ఒక మనిషి ఎదగాలి అంటే మనుషుల దయ కావాలి, పైనుంచి దేవుడి యొక్క దయ కావాలి. నీ పిల్లలను బంధువుల దగ్గర రకరకాల ఆలంటే, ఎందుకంటే ఆ పిల్లగాడు మాట్లాడాడండి, ఇంటికి పోతే కనీసం మందలు కూడా మందలేయడండి. తల్లిదండ్రులు ఏం నేర్పుతున్నారు అంటారు. పిల్లలు ఇంటికి మన ఇంటికి ఎవరైనా బంధువులు కానీ ఇరుగుపుడు వచ్చినప్పుడు గౌరవించడము, సంప్రదాయాలను నేర్పించే వారంగా ఉండాలి. అందుకే పెద్దవాళ్ళని గౌరవించాలి. అప్పుడు మనం ఏమవుతామంటే వర్ధిల్లే వారం అవుతాం. ఇప్పుడు బస్సులో పోతున్నామండి, ఇప్పుడు ఎవరొస్తుంది, ఒక పెద్ద ఆయన ఎక్కాడు, మనం అలాగే నిలబడతా, అలాగ పెద్ద నిలబడ్డా నీ కుర్చీలో సీట్లో కూర్చున్నా. ఏం చేయాలి? లేచి, ఒక ముసలాయన కదా, ఏం చేయాలి? అంకుల్, తాత కూర్చోండి. ఆ పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం మనకు అవసరం. నువ్వు నా తాత లాంటి వాడివి, తాత నువ్వు కూర్చో, నేను నిలబడతా, నేను వయసు ఉన్నా అని మనం చెప్పాలి. అలాంటి మన పిల్లలకు నేర్పించాలి. అప్పుడు ఏమవుతారంటే వర్ధిల్లేవారు అవుతారు.
మనుషుల దయలో వర్ధిల్ల వారైతారు మన పిల్లలు. అమ్మ వినండి, వర్ధిల్లుట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సమయలు జీవితంలో ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడు. ఐదవదిగా ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు. ఎలా వర్ధిల్లుతున్నాడంటే మనుషుల దయలో వర్ధిల్లుతున్నాడు, దేవుని యొక్క దయలో వర్ధిల్లుతున్నాడు. మన పిల్లలు వర్ధిల్లాలి అని అంటే మనుషుల దయ అవసరము, దేవుని యొక్క దయ అవసరం. ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి, అందుకని ఇక్కడ చూడండి, లూకాసు వార్త చూసుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. ఒక ఆయన కూడా బైబిల్లో వర్ధిల్లినట్టుగా చూస్తాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము రాయబడ్డది. 2వ అధ్యాయము 40వ వచనం. 2:40. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. జాషువా నికోలస్ 1 year బర్త్డే. బంధుమిత్రులు అందరూ వచ్చినారు. మీ అందరి దయ బిడ్డకు అవసరం. మీ అందరి యొక్క చల్లని దీవెనల బిడ్డకు అవసరం. మీరందరూ దేనికి వచ్చినారంటే బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చినారు. బంధుమిత్రులు అందరూ వచ్చినారు. కారణము ఆ బిడ్డ ఎదిగి వర్ధిల్లాలి. మీ దీవెనల ఆ బిడ్డకు అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడి యొక్క దయ అవసరం. అప్పుడు ఆ బిడ్డ ఏమవుతుందంటే ఎదిగి బలము పొందుచు వర్ధిల్లేవాడుగా ఉంటాడు. ఈ సమాజంలో 250 దేశాలు ప్రపంచంలో కని విని ఎరగని రీతిగా ఒక ఆయన పుట్టాడు. ఎంత పేదవాడిగా పుట్టాడు, ముగిస్తున్నాను. ఎంత పేదోడిగా పుట్టిండంటే దరిద్రమైన పుట్టుక పుట్టాడు. ఇంత దరిద్రమైన పుట్టుక ఏ మనిషి పుట్టాడు? చరిత్ర మొత్తం తిరిగేయండి మీరు, కాలజ్ఞానం మొత్తం చరిత్రలన్నీ తిరిగేస్తే ఇంత సామాన్యమైన అసాధారణమైన ఒక పేదరికములో కడుపేదరికమైన దరిద్రమైన పుట్టుక ఈ ప్రపంచంలో ఏ మనుషుడు పుట్టాడు? కానీ ఒక ఆయన పుట్టాడు. ఎలా పుట్టింది తెలుసా? ఆయన ఒక రాజు. ఆయన రాజు అంటే ఎట్లా పుట్టాలా? రాజరికంలో పుట్టవలసిన వాడు రాజకోటలో పుట్టాలి. రాజకోటలో పుట్టవలసిన వాడు ఎందుకంటే దరిద్రమైన పుట్టుక పుట్టాడు. ఆయన పుట్టబోతున్నాడని ముందుగానే ప్రవక్తలు ప్రవచించినారు. కానీ ఒక సామాన్యమైన పుట్టుక పుట్టాడు. నిజంగా ఆయన గురించి ఆలోచించినప్పుడు, ఆయన గురించి చదివినప్పుడు ఇంత దీనమైన పుట్టుక ఎందుకు పుట్టావయ్యా నువ్వు? ఇప్పుడు జాషువా నికోలస్ ఎక్కడ పుట్టాడన్నా? వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర పుట్టాడా? హాస్పిటల్లో పుట్టాడా? ఏ హాస్పిటల్? గవర్నమెంటా కార్పొరేట్ హాస్పిటల్ అన్నా? కార్పొరేట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, అక్కడ పుట్టాడు. ఇంతకుముందు పురాతన దినాల్లో ఎక్కడ పుట్టేవారంటే అమ్మమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ ఇంటి దగ్గర ఫస్ట్ కాల్ పోయేవాళ్ళు. నేను మా అమ్మమ్మ ఇంటి దగ్గర పుట్టాను. అప్పుడు ఇవన్నీ లేవు, హాస్పిటల్ ఇదంతా లేదు. అప్పుడు నార్మల్ డెలివరీ అయ్యేవాళ్ళు. అమ్మమ్మ ఇంటి దగ్గర జన్మనిచ్చే మా అమ్మ, నేను అక్కడ అమ్మమ్మ ఇంటి దగ్గర పుట్టాను, మా అమ్మమ్మ ఇంటి దగ్గర పుట్టాను. ఇప్పుడు లేదు. ఇప్పుడు నేరుగా కార్పొరేట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్లో అక్కడ జన్మిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఒక ఆయన మాత్రం ఆయన హాస్పిటల్లో కూడా పుట్టలే. పుట్టగానే అమ్మమ్మ, తాత, నాయనమ్మ, తాతలు ఏం చేస్తారు? బట్టలు లేదా కుళ్ళ అవన్నీ కొనుక్కొస్తారు. ఎందుకు? సంతోషం. మగబిడ్డ పుడితే మా వంశానికి ఒక వారసుడు వచ్చినాడని సంతోషం పట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారు? సంతోషంగా వాళ్ళు బట్టలన్నీ కొనుక్కొస్తారు. అయితే ఒక ఆయన పుట్టినప్పుడు మాత్రము అలా బట్టలు కొనుక్కొచ్చిన వాడు కూడా లేడు. ఆయన పుట్టినప్పుడు ఎలా ఉందంటే పొత్తి గుట్టలతో చుట్టబడి సత్రములో స్థలము లేనందున, పొత్తి గుట్టలతో చుట్టబడి సత్రములో స్థలము లేనందున ఆయన ఎక్కడ పుట్టాడంటే పశువుల తొట్టిలో పరుండబెట్టబడెను. చూసారా? ఎక్కడ పడుకోబెట్టబడ్డాడు ఆయన? పశువుల తొట్టి. పశువుల తొట్టి మీకు తెలుసు, గేదెలు ఉంటాయి కదా, కుర్తి వస్తాం. కుర్తి పాడైపోయిన బియ్యపు నీళ్లు, పాడైపోయిన దోసకాయలు, పాడైపోయిన అన్నం అంతా ఎక్కడ వేస్తాము? కుర్తిలో వేస్తాం. అవి సాయంత్రం గేదెలు చేంజ్ చేస్తే అవి తింటాయి, తాగుతాయి. బియ్యపు నీళ్ళు పడేయకుండా కుర్తిలో పోస్తాం. దాని అర్థం ఏంటంటే పశువుల తొట్టిలో పండుకోబెట్టబడ్డాడు ఒక వ్యక్తి. ఆయన ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒక దేవుడై ఉండి
సముద్రమును కలగజేసి సముద్రంగా నడిచిన వాడు, చనిపోయిన వాడిని లేపిన వాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చిన వాడు, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చిన వాడు, చెవిటి వారికి చెవులు ఇచ్చిన వాడు, మూగ వారికి మాటలు ఇచ్చిన వాడు, ఊజ చేయగల వారికి చేతులు ఇచ్చిన వాడు, గుండె చెదిరిపోయిన వారి గుండెలు బాగు చేసిన వాడు, తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని కలగజేసిన వాడు, సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించిన వాడు, అన్నాకు సమయాలను అనుగ్రహించిన వాడు, పేదరికంలో నుండి ధనికత్వంలోనికి మార్చగలిగినటువంటి దేవుడు, సమస్తాన్ని కలగజేసిన ఈ దేవుడు ఎంత పేదగా పుట్టినాడంటే పశువుల తొట్టిలో పండుకోబెట్టబడ్డాడు. మీ పిల్లలు ఎవరైనా పశువు తొట్టిలో పండుకోబెట్టారా? లేదు. అంత గతి మనకెందుకు వస్తుందండి? మన పిల్లల్ని మంచి హాస్పిటల్లో మన పిల్లలు జన్మనిచ్చినారు. కానీ యేసుప్రభువు వారు ఆయన ఒక మరియమ్మ అనేటువంటి గర్భములో ఒక శిశువుగా పాప శరీరాకారంతో పంపబడి, మనుషులంగా మనం ఏ ఆకారంలో ఉన్నామో ఆయన కూడా అదే ఆకారమందు ప్రత్యక్షమై మనుషుల పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపము ధరించుకొని శిలువ మరణము పొందినంతగా తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. విధేయత చూపినవాడు. ప్రపంచ చరిత్రలో యేసుప్రభువు వారు ఒక మానవ రూపంగా వచ్చినాడు. ఎందుకయ్యా మానవ రూపంగా వచ్చినావు? వేరే రూపంలో రావచ్చు కదా, ఒక పులి రూపంలో రావచ్చు కదా, సింహము రూపంలో రావచ్చు కదా, ఎలుగుబంటి రూపంలో రావచ్చు కదా. మానవులు మనం ఏ ఆకారంలో ఉన్నామో దేవుడు కూడా సాక్షాత్తుగా ఏ మానవుడైతే, అందుకే లోకంలో మానవుడికి మరణం అనేది సంక్రమిస్తూ ఉంది. మానవుడు చెడిపోయిన వాడు, మానవుడు పాడైపోయిన వాడు, మానవుడు ఓర్వలేని వాడు, మానవుడు అహంకారంతో నిండుకున్నవాడు, మానవుడు గర్వంతో నిండుకున్నవాడు, మానవుడు వ్యభిచారంతో నిండుకున్నవాడు, మానవుడు కుళ్ళిపోయేటువంటి స్వభావం కలిగిన వాడు. ఇలాంటి కుళ్ళిపోయిన గర్విష్ఠుడైన చెడిపోయినటువంటి మత్సరముతో, లోభముతో, అహంకారముతో చూడండి, మనిషి బయటికి వైట్ షర్ట్ వేసుకుంటాడు, ఐరన్ షర్ట్ వేసుకుంటాడు, మెడలో బంగారం వేస్తాడు, చేతికి బంగారం ధరిస్తాడు. లోపల చెడిపోయినటువంటి స్వభావం. చెడిపోయిన మానవుని ఎవడు బాగు చేయగలడు? అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, రోమా 6:20 రాయబడ్డది, ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపాన్ని బట్టి మానవుడు చనిపోవాలి. మరణానికి మర్యాద లేదు. ప్రియమైన వాళ్ళ మనందరము ఇక్కడ కూర్చున్నాం, మన గుండె కొట్టుకుంటుందంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ. ఆ దేవుడే ప్రభు యేసుక్రీస్తు వారు. శ్రావణన్న తన సతమని అక్క వారు ప్రభుని అంగీకరించినారు. దేవుడు వారికి 12 బిడ్డ జాషువా నికోలస్ అనే బిడ్డను అనుగ్రహించినాడు. మిమ్మల్ని అందరినీ పిలిచి సంతోషంగా దేవుని యొక్క మాటలు వినిపించాలని బంధుమతులందరూ కూడా ఆహ్వానించినాడు. అయ్యలారా, అమ్మలారా, యేసుప్రభువు వారు కూడా ఒక సామాన్యమైన వాడిగా పుట్టినాడు. ఓ పెద్ద హాస్పిటల్లో జన్మించలే ఆయన, పేదవాడిగా. ఎందుకంటే పేదవాళ్ళమైనటువంటి మానవుని పేదరికంలో నుండి దరిద్రుడైన మానవుని ధనవంతుడిగా చేయడానికి కొరకై ఆయన దరిద్రుడిగా పుట్టవలసి వచ్చింది. ఏ మానవుడైతే పాపానికి బానిస అయిపోయాడో, పాపానికి బానిస అయిపోయిన మానవుణ్ణి ఆ పాప బంధకాలను తొలగించడానికి కొరకై ఆయన పాప శరీరాకారంతో పంపబడ్డవాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించిన దేవుడు, ప్రేమాస్వరూపి దేవుడు. లోకమును ఎంతో ప్రేమించను, నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. యేసు ప్రభువారు ప్రేమ కలిగిన దేవుడు, పాపాలని క్షమించడానికి సమర్థుడైన వాడు. నా పాపం పోవాలి అంటే, మన పాపాలు తొలగించబడాలి అంటే యేసు ప్రభు యొక్క శిలువ మనకు శరణం. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ఆ ప్రేమ కలిగిన దేవుడు మన కొరకై ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకొని, తల మీద ముళ్ళకిట పెట్టించుకొని, కాళ్ళలో మేకులు కొట్టబడ్డవాడై డొక్కలో బలలతో ఒడిపించుకొని శిలువ మీద మన కొరకై బలియాగం చేపడతా వచ్చినాడు. ఎందుకయ్యా ఈ బలియాగము? ఎందుకు ఈ ప్రాణ త్యాగం అంటే మనందరి కొరకై. ఈ లోకంలో మనం ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినా మన యొక్క పాపం అనేది క్షమించబడదు. మన పాపాలు క్షమించబడాలి అని అంటే కేవలం యేసు ప్రభు యొక్క శిలువే మనకు శరణం. అందుకే యేసు ప్రభు అంత దీనంగా జన్మించినాడు. అందుకే పేదవాడిగా పుట్టినాడు.
యేసుప్రభు యొక్క ఫోటో మీరు అక్కడక్కడ చూస్తుంటారు. ఎంత దీనంగా శిలువ మీద వేలాడుతున్నాడు ఆయన. నీ కొరకై, నా కొరకై. ఆ ప్రభునందు మనం ఏమి బంగారం ఏం అవసరం లేదు, మన ఆస్తులు ఏం అవసరం లేదు. మన పాపం పోవాలి అని అంటే యేసుప్రభు దగ్గర, ప్రభువా నా పాపాలు క్షమించు అని ఒక మాట అన్నప్పుడు, ప్రభువారు మన పాపాలు క్షమించడానికి సమర్థుడైన వాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే చనిపోయి ఆయన సమాధి చేయబడి 3వ దినమున లేపబడిన వాడు. ఆయన సమాధిలో లేడు. ప్రియులారా, చాలా మంది డబ్బున్న వాళ్ళందరూ కూడా యెరూషలేము పోయి చూసొస్తారు. యేసు ప్రభువారు సమాధిలో లేడు. ఆయన చనిపోయినాడు కానీ తిరిగి ఆయన 3వ దినమున లేపబడ్డాడు. యేసు ప్రభువారు తిరిగి మళ్ళీ రాబోతున్నాడు. ప్రతి మనిషి, నేను ముగిస్తున్నానండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి లోపల 3 ఉంటాయి. ఇక్కడ కూర్చున్న చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరి లోపల 3 ఉంటాయి. ప్రతి మనిషి లోపల 3 ఉంటాయి. 1 శరీరము, 2 ప్రాణము, 3 ఆత్మ. మళ్ళీ చెప్పనా? శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ 3 ప్రతి మనిషి లోపల ఉంటాయి. ఆయన పిఎం కావచ్చు, సీఎం కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, సర్పంచ్ కావచ్చు, వాడు ఎవడైనా సరే ఈ 3 ప్రతి మనిషి లోపల ఉంటాయి. శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ 3 మన లోపల ఉన్నాయి, నా లోపల ఉన్నాయి. ఆత్మ అంటే అంతరాత్మ అంటారు దాన్ని. ప్రతి మనిషికి 2 లోకాలు ఉంటాయి అమ్మా. ప్రతి మనిషికి 2 లోకాలు. భూలోకం ఇది. భూలోకాన్ని ఏమంటామంటే ఇది మాయా బజార్ అంటారు దీన్ని. ఇది ఒక సంత లాంటిది. మనం ప్రయాణంలో ఉన్నాం. మనం ఇప్పుడు ఎలా ఉన్నాము? ప్రయాణంలో ఉన్నాం. మన ప్రయాణం ఇంకా ఆగలే, అంటే జర్నీలో కొనసాగుతుంది. మనం ప్రయాణంలో ఉన్నాం. ఇది భూలోకం, ఇది మాయా బజార్, మాయా సంత. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా మానవత్వం అనేది మంట కలిసిపోయిందని ఒక ఆయన పాట రాశాడు కవి. వాస్తవం. మనిషి మాయమైపోతా ఉన్నాడు, ఎడిపోతా ఉన్నాడు. ఎప్పుడైనా ఆలోచించావా? ఇక్కడ కూర్చొని మీరు ఎప్పుడైనా ఆలోచించినారా? ప్రతి మనిషికి 2 లోకాలండి. భూలోకము, స్వర్గలోకం. స్వర్గం పోవాలంటే ఉరికినే పోతామా? చెప్పండి అక్కడ, మీరు చెప్పండి. స్వర్గం ఎట్ట పోతాం అక్క? ఎన్ని పుణ్యాలు చేస్తే పోవాలి? స్వర్గం అనగా పరలోకం. పరలోకం పోవాలంటే ఈ భూలోకంలో నువ్వు బతుకున్నప్పుడే మంచి పనులు చేయాలి. బట్టలేనుడికి బట్టలి, ఒక రోగి ఉన్నప్పుడు ఆ రోగి పరామర్శ, ఒక పండ్లు, యాపిల్ పండ్లు, ఏదో ఒకటి. అన్నదాన కార్యక్రమాలు, ఎన్నో పుణ్యదానాలు ఎన్నో చేస్తూ ఉంటాం. ఏది తెలుసా? స్వర్గం దగ్గర మోక్షం పోవాలని. పరలోకము. ఆ పరలోకం చేరాలంటే భూలోకంలో మనం బతుకున్నప్పుడే మంచి పనులు చేయాలి. మరి ఏం మంచి పనులు చేయాలి? ఏ మంచి పనులు చేస్తే మనం ఆ స్వర్గం దక్కించుకుంటాం. దాని పక్కన ఇంకోటి ఉంటుంది, నరకము కదా. నరకం అంటాం. నరకం అంటే అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడ పాపాలు చేసి, తప్పులు చేసిన, అవినీతి చేసి, లంచాలు చేసి, ఒక తల మీద చేయి పెట్టి కోట్లు సంపాదించి పైకి వచ్చిన వ్యక్తులకు మరి పనిష్మెంట్ ఉంటుంది కదా. తప్పకుండా ఆ వ్యక్తులకు రాయబడ్డది. అందుకే రాయబడ్డది, పాపాన్ని బట్టి మానవునికి జీతం మరణం. పరలోకం పోవాలంటే మంచి పని ఏంటంటే సింపుల్గా ప్రభు యేసునందు విశ్వాసం ఉంచాలి. సింపుల్. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచితే మనం పరలోకం పోతాం, నరకుని తప్పించబడతాం. ఆ నరకము తప్పించడానికి యేసుప్రభువు వారు నరవతారిగా వచ్చి నరక శ్రమలు అనుభవించినాడు. అక్కలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ ఈ ఫంక్షన్కి వచ్చిన మీరందరూ కూడా ప్రభుని యేసునందు విశ్వాసము అంటే నమ్మకం చాలు. ప్రభు మీ పాపాలను క్షమించి పరలోకం చేర్చేవాడిగా ఉంటాడు. కాబట్టి ఎందుకు ఆలస్యం? అమ్మా, అయ్యా, మీరెవరైనా సరే ఈ బర్త్డే ఫంక్షన్కి వచ్చినారు, ప్రభు అయిన మాటలు మీరు వింటున్నారు. సమయలు దేవుని యొక్క మందిరంలో ఏ విధంగా ఎదుగుతా వచ్చి చూశాం. బాలుడైన సమయలు దేవుని దయ, మనుషుల దయలో వర్ధిల్లెను. బాలుడైన సమయలు యెహోవాకు అక్కడనే మొక్కెను. బాలుడైన సమయలు యెహోవా సన్నిధిలో ఎదుగుచుండెను. బాలుడైన సమయలు యెహోవాకు తన తల్లి
ప్రతిష్ఠించెను. మరి మన కుమారుల పరిస్థితి ఏంది? బాలుడైన సమూయేలు యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ప్రియులారా, ఈ సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో మనందరం కూడా మన పిల్లలు బాగుపడాలి, మన కుటుంబాలు బాగుపడాలి, మన పాపాలు క్షమించబడాలి. జీవితంలో నెమ్మది లేకపోయినా, సంతోషము లేకపోయినా, ఆనందము లేకపోయినా ప్రభు ఈ మధ్యాహ్నం మనతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లలను ఆశీర్వదించే దేవుడు యేసుప్రభువారు, మనల్ని ఆశీర్వదించేవాడు. ఆ ప్రభు అయిన యేసునందు నువ్వు నమ్మకము, విశ్వాసం ఉంచితే నీ జీవితం మార్చబడుతుంది. పరలోక రాజ్యానికి నువ్వు వారసుడుగా చేయబడతావు. కాబట్టి ప్రభునందు మన నమ్మిక ఉంచుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ముందు వాక్యం కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకొక 5 నిమిషాలు ఉడికిందాక ఉంటారంట, ఆరిందాక ఏం చేయడం ఉండలేదంట కదా. కెమెరా మనం చూస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరమ పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. అయా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ఇంతవరకు నీ దాసులు ప్రభా, అయా మరి నీ పరలోక సందేశాన్ని మాకు అందించండి. ముఖ్యంగా ప్రభా మరి అన్న ఎల్కాను ప్రభా, అయా మరి వారిను ప్రభా అన్న హృదయ వేదనతో నీ దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రభా, అయా మరి ఏ విధంగా అయితే తండ్రి మా ప్రార్థన ఆలకించి తన కుమారుడు అయా నీ దేవాలను సమర్పిస్తాను మొక్కుబడి చేసి ఆ బిడ్డ ప్రభా, అయా మరి ప్రతిష్టాత్మక ప్రభా నీ దేవాలను పరిచర్య చేస్తూ మొక్కుబడి చేస్తూ ప్రభా గొప్పగా తండ్రి ఎదిగి తండ్రి అయా మనుషుల దయను, అయా మీ దయను వర్ధిల్లుతూ ప్రభా ఏ విధంగా అయితే ఎదిగి ఉన్నాడో నీ శుభ సందేశాన్ని మేము అందరం ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలోని వినటకు సహాయం చేస్తూ వచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఇదిగోనైనా మరి ముఖ్యంగా తండ్రి సోదరు కనిస్తీన్ గారు, ఇంకమ్మ గారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమారుడు ప్రభా, స్నావాన్ని బట్టి ప్రంటను బట్టి వారికి ఇచ్చినట్టు గర్భఫలం ప్రభా, అయా మరి ముఖ్యంగా తండ్రి అయా జాస్వన్ కోలస్ ప్రభా మరి మొదటి పుట్టినరోజు మహోత్సవాన్ని మేము కొనియాడుతూ ఉండదు తండ్రి. అయా మరి ఆ బిడ్డను ప్రభా జ్ఞానమందు ప్రాయమందు ప్రభా మనుషుల దయ దేవుడి దయతో వర్తినటువంటి భాగ్యాన్ని దయచేయమని అయా మరి వచ్చినటువంటి బంధుమిత్రులు ప్రభా, అయా వర్షం అయినప్పటికీ ప్రభా ఎంతో ఓపికంతవరకు నీ మాటలు ప్రతి ఒక్క హృదయాల్లో ఫలభరితంగా మార్చి 30 వంతులు 60 వంతులు 100 వంతులుగా అయా ఫలభరితంగా మార్చి ఇంకా నేను ఎరగిన వారు ఉన్నట్లయితే ప్రభా ప్రతి ఒక్కరు నేను నేర్చుకొని అయా సొంత రక్షకుడు అంగీకరించి అయా మరి తండ్రి నువ్వే విన్నటువంటి మాటలు ప్రతి హృదయంలో ఆత్మసాక్షిని గద్దించి అయ్యా నిత్యం ప్రభా నీ కోసము తమ బిడ్డలను పెంచే విధంగా ప్రభా ప్రతి ఒక్కరూ ప్రభు మాటకు సహాయం చేయమని నేను ప్రార్థన దయతో ఆలకించమని జరబోయే కార్యక్రమం అంతట్లో ముందుంచి అయ్యా తోడుగా ఉండి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి బ్రతిమాని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసేదా మరి కేక్ తర్వాత కట్ చేస్తారా? ఒక మాట చదువుతారా? పైన వాళ్ళైనా క్రింద వాళ్ళైనా 20 గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. ఎందుకంటే జాషువా నికోలస్ గురించి ఒక మాట చదవాలా, చెప్పాలి కూడా నేను. ఎందుకంటే ఇక్కడికి వస్తున్నా ఆయన కూడా చెప్పు అంటున్నాడు, ఆయన సిగ్నల్ ఇస్తున్నాడు. ఎందుకంటే టైం లేదు, వాతావరణం ఎంతవరకు కూడా దేవుడు దయ చూపించాడు. భోజనాలు కొరకు ఏర్పాటు చేయండి. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి నేను ప్రకటింపను అని నేను అనుకున్నాను. అది నా హృదయంలో అగ్ని వలె మండుతుంది, నా ఎముకల్లోని పోయబడినట్లున్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను. చెప్పకుండా నికోలస్ని గురించి ఏం చేయలేను, మానలేను. చిన్న బిడ్డడు ఇప్పుడు సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరంలో కదా,
ఇక్కడికి ఎప్పుడు వచ్చినా, మా చర్చికి ఎప్పుడు వచ్చినా, మందిరంలోకి ఎప్పుడు తీసుకొని వచ్చినా తెల్లబట్టలు ఎవరు కనపడే ముందు ప్రజలు చెప్తాడు. మొక్కై వంగనది మానై వంగది. అదే అంటారు, ఒక మాట అంటారు, చిన్నప్పుడు పోసిన దొండాకు పసరా, ఇప్పుడు పసరు లేవులేండి, ఇప్పుడు పసరు లేవు. చిన్నప్పుడు పోసిన దొండాకు పసరా ఏమంటారు పెద్దోళ్ళు, ఒక్క దెబ్బ తీస్తే అప్పుడు పోసిన పసర ఏం చేస్తుందంట, పడుతుంది అంటారు, పడుతుంది అంటారు. చిన్నప్పుడే వాక్యాన్ని పోయి నీ బిడ్డలకి వాక్యాన్ని నేర్పించు, తల్లిదండ్రి గనపరచడం నేర్పించు, పెద్దలు గనపరచడం నేర్పించు, దేవుని సన్నిధిని గనపరచడం నేర్పించు. ఇప్పుడు కానీ నేర్పిస్తా. చదవండి సామెతలు 22:6 7 22:6 బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దబడిన తర్వాత దాని నుండి తొలగిపోడని పుట్టినోట్లో కింద ఒక మాట రాస్తున్నాడు. ఏమని? వృద్ధుడైనప్పుడు. చిన్నప్పుడే మోషేకి ఆ తల్లి నేర్పింది. దైవజనుడు అని చెప్పినా, నేను చెప్పట్లేదు, అందుకే బైబిల్ తీయట్లే. ఏమనంటే, నీవు హెబ్రీడురా, నువ్వు ఐగుప్తీయుడువు కావు, నువ్వు హెబ్రీడువు, నీ ప్రజలు ఒక బండ సేకరి చేస్తున్నారే వాళ్ళు అని చెప్తే, పెద్దవాడైన తర్వాత వాళ్ళు ఎవరో తెలుసుకున్నాడు. నేను ఐగుప్తు ఫరో కుమార్తె కుమారుని కాదు, నా ప్రజలు వాళ్ళు అని చెప్పి వాళ్ళ చెంత చేరుతూ వస్తే, మోషే ఐగుప్తు ఫరోకు దేవుడైనాడు, తన ప్రజలకు నాయకుడైతే వచ్చినాడు. కారణం ఏంటిదంటే, తల్లి పాలిచ్చేటప్పుడే చూడండి, లంబడి భాష రావాలంటే ఇప్పుడు నేర్పుతారు అమ్మా. పాలిచ్చేటప్పుడు ఉయ్యాలేసి ఏం చేస్తారు, ఆ భాష, ఆ యొక్క ఉర్దూ, తెలుగు, హిందీ అవన్నీ ఎప్పుడు రావాలా, ఉయ్యాలు వేసినప్పుడే. నువ్వేం నేర్పుతావో అవి వాళ్ళలో ఏం చేస్తాయి. నా గురువు గారు సావుకారి ఆయన ఒక మాట చెప్పినాడు. ఆయన యేసుప్రభు నమ్ముకున్న తర్వాత అందరికి చెప్పే మాట ఏంటంటే, తల్లి కనేటప్పుడు అక్కడ హాస్పిటల్ అయితే సిస్టర్స్కి చెప్పాలంట, ఇంటికాడ అయితే ఎవరుంటారు, మంత్రసాలు ఉంటారంట. వాళ్ళకి ఏం చెప్పాలి అంటే, బిడ్డ పుట్టగానే మన చెవిలో యేసు రక్షించును అని చెప్పాలంట. ఎవరు రక్షిస్తారు? యేసే. ప్రభు కాపాడకపోతే ఈ జన్మదినానికి నువ్వు రావు, గుర్తుపెట్టుకో. ఇంతసేపు వాక్యం విన్నావు, మాకు అన్నీ తెలుసులా అనుకుంటున్నా మనసులో, ఇంకేంది పొడిగిస్తున్నాడు అనుకున్నా నీ జీవితంలో. పొడిగిచ్చేది ఎందుకు, నీ దినాలు కూడా పొడిగిచ్చేది ఎందుకో తెలుసా? ఆయన కృప కొరకు, ఆయన మహిమార్థం నువ్వు బ్రతికి, ఆయన వచ్చినా పిలిచినా నిత్యత్వంలో ఉండాలని నీ కొరకు దినాన్ని పొడిగించి ఈ యొక్క జాషువా నికోలస్కు ఏం చేసినాడు, ఆ జన్మదినంలో మనలో కూడా ఏం చేసినాడు, తీసుకొచ్చినాడు, బ్రతికిచ్చినాడు. అందుకే లోకంలో అంటారు, దినగండం 100 ఏళ్ళ ఆయుష్. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. జన్మదినంలో దేవుని యొక్క వాక్యం విన్నావు, నీ కొరకు యేసుప్రభు వచ్చినాడు, నీ కొరకు రక్తం కాచినాడు. మేమంతా క్రిస్టియన్సే బ్రదర్, క్రిస్టమస్ పండుగ చేస్తాం, కోత పండుగ చేస్తాం, మేత పండుగలు చేస్తాం. పండుగలు కాదు కావలసి, నీ హృదయం ఆయనకి ఏంటిదంట, నికోలస్ యొక్క జన్మదినంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనకి నీ హృదయంలో చోటిస్తే దేవుడు నేను దీవిస్తాడు. ఆ రీతిగా సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 25 జాషువా కొరకు. జాషువా అంటే నాయకుడు, ప్రజలు నడిపించిన వాడు, కానాన్ని నడిపించిన వాడు. చదవండి, ముగించేద్దాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలిగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఏం చేస్తాను, ఆశీర్వదిస్తాను. జాషువా నికోలస్ ఏం చేయబడాలా, ఆశీర్వదించబడి అనేకులకి ఏమై ఉండాలా, మాకే ఆశీర్వాదకరంగా ఉండాలన్నది తల్లి. మాకే. మన్మోహన్ సింగ్ ఎవరికని తెలుసా ఇక్కడ పెద్దవాళ్ళకి? మన్మోహన్ సింగ్ అమ్మ ఏం తెలియనట్టు చూస్తున్నారు. సరే, మన దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేసిన ఒక మాట చెప్పేసి ముగించేస్తా. ప్రమాణం చేసినప్పుడు ఆయన హిస్టరీ ఇచ్చినాడు.
ఆయన వీధి దీపాల కింద చదువుతూ ఉంటే ఆయన నైట్ పూట ఏమన్నారంట, బయట పోయేలు బాజార్ను పోయేలు, ఏమయ్యా దేశాన్ని ఉద్ధరిస్తావా అన్నాడంట. ప్రధాని అయినాక ఆయన ఒక మాట అన్నాడు. మన్మోహన్ సింగ్లో ఎప్పుడు ముఖంలో తేజస్ కనపడుతుంది. కొంతమందికి ఎన్ని ఉన్నా ఏమున్నా ఊడి చెట్టిపోసిన ముఖం ఉన్నట్టే ఉండదు, ఏం ధరించిన సంతోషం కూడా రాదు. కనుక ఆయన చూస్తే జాలి దయ కనపడుతుంది ఆయన ముఖంలో. ఆయన అన్నాడు, అందరి నోటి వాక్కు ద్వారా ఆ భగవంతుడి దేశానికి ఒక అధినేతగా నన్ను చేశాడు. అందుకే ఇందాక బ్రదర్ చెప్పాడుగా, దేవుని దయ, రెండోది మనుషుల దయ. ఆ రీతిగా జాషువా నికోలస్ కూడా దేవుని మహిమార్థం తల్లిదండ్రులు పెంచి ఆ పిల్లవాడు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుని మహిమార్థంగా ఉన్నట్టు ప్రభు సహాయం చేయను గాక. ప్రార్థన చేస్తాను. తీసుకొస్తే ఎవరు కిరణ్ కుమార్ ఇక బ్రదర్ వస్తున్నారు, తీసుకెళ్ళి రండి. ప్రార్థన చేస్తాను. రండి, లేట్ అవుతుంది, రండి. కోట కోట ఆ కోట లేకపోతే ఎక్కడే అయింది. అరే చూడమ్మా, తెచ్చింది మరి వేయకుండా వచ్చావు, ఏం ఇట్లేదా? ప్రార్థన చేస్తా కేసు కొరకు. ఆ తర్వాత అక్కడ భోజనం దగ్గర ఒక బ్రదర్ ప్రార్థన చేస్తాడు, ఆ భోజనాలకు ఏర్పాటు చేయండి. ప్రేమగల తండ్రి, ఓకే రైట్. పరిశుద్ధ దేవా, నమ్మకం మన ఆయన, నీ పరిశుద్ధమైన పాదాలు స్తోత్రాలు అయ్యా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి బిడ్డలు ప్రణతిని బట్టి, తండ్రి ప్రభాని దాసుని బట్టి కూడా మీ స్తోత్రాలు. వారికి ప్రేమించిన కుమారుడు జాషువా నికోలస్ని బట్టి మీ స్తోత్రాలు. మరి అంతేకాకుండా తండ్రి, సంవత్సరం అంతా కాచి కాపాడి సురక్షితమైన రెక్కచాటును భద్రపరిచి మరొక సంవత్సరాన్ని ప్రభావ మీరు దయాకిరీటం ఇస్తూ వచ్చిన మీ కృపా కనికములన్నిటి బట్టి మీ స్తోత్రాలు. మరి ముఖ్యంగా తండ్రి యొక్క శుభ సందర్భంలో తండ్రి తీసుకొచ్చిన కేకును బట్టి మీ స్తోత్రాలు. ఈ కేక్ వల్లే ప్రభా బిడ్డడు ఎదిగి ప్రభా మరి మీ నామల మాధుర్యం ఉండటకు సహాయం చేస్తాము. వచ్చిన బంధువర్గ ప్రభా స్నేహితులు బట్టి మీ స్తోత్రాలు. ఇంతవరకు మీ దయ చూపుతూ వస్తున్న మీ కృపా కనికములను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అది అంటే నేర్చుకోమని చిన్న పాట పాడుతాం, కేక్ కట్ చేస్తాం. శ్రావణ కుమార్ చేర్చబడిన పాటలో 10వ పాట. వర్ణించలేను వివరించలేను యేసయ్య నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్య నీ. జాషువా నికోలస్ వాళ్ళ నాయనమ్మ, తాత, అమ్మమ్మ, తాత ఇంకా ఎక్కువైపోతారు. తర్వాత వాళ్ళకి కేక్ పెడతాను. ఇంతవరకు అయితే రండి, త్వరగా రండి, లేట్ అవుతుంది. వర్ణింపలేను వివరింపలేను యేసయ్య నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్య నీవు నాకు యేసయ్య నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్య నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్య నీవు నాకు
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు తోడు లేక నీడ లేక తిరుగుచున్నవన్ను ఆదరించినావు దాచినావు తోడు లేక నీడ లేక తిరుగుచున్నవన్ను ఆదరించినావు దాచినావు ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు ఒకసారి నిల్చోబెట్టండి దాన్ని. అందరు కొంచెం కొంచెం పెడుతుండని ఆయనే లాక్కుంటారు. ఓకే హాస్పిటల్ ఇలా చూడు. సార్ అందరూ నిల్చో. అందరికీ దేవుడి నామంలో వందనాలను తెలియజేస్తున్నాను. ఎంతో శ్రమపడి మీరు ఇక్కడ వరకు వచ్చారు. మా జీవితంలో దేవుడు నన్ను ప్రణితని నాకు ఉద్యోగం వచ్చి నుంచి నేను ప్రతి నడిచిన నడవడికలోనూ దేవుని అనుకరించాను. ఆయన ఏ ఉద్దేశాలు ఏ లక్ష్యాలైతే నన్ను నడిపించాలనుకున్నాడో అలాగే బతకాలనే ఉద్దేశంతో బతుకుతూ అదే మాదిరిగా జీవించాలని జీవిస్తున్నాను. ఆ విధంగానే మీ మధ్య నేను ఉంటూ దేవుడు ఏ విధంగా అయితే ఎలాంటి బోధ అయితే చేశాడో ఎలా ఉండమని చెప్పాడు ఈ లోకంలో అలా ఉంటూ నడుచుకుంటూ ఉంటున్నాను. దాన్ని బట్టి దేవుడు మా జీవితంలో నాకు ఒక గొప్ప ఉద్యోగాన్ని ఇచ్చాడు. అది నా కష్టం కాదు, నేనేదో గొప్ప నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని కూడా కాదు, దేవుడు కనికరంతో ఇచ్చాడు. తర్వాత నేను దేవుడు ఎదుగుతున్నప్పుడు మరి క్రిస్టియన్ అమ్మని పెళ్లి చేసుకోవాలని నాకు గట్టి నిర్ణయం అన్నమాట. అయితే ఎక్కడ దొరకటం కష్టం క్రిస్టియన్ అమ్మాయి అంటే. దేవుడు కూడా ఆ విషయంలోనే ఎంతో కృప చూపించి మంచి ఫ్యామిలీని తనని ఫ్రెండ్తో నాకు భార్యగా ఇచ్చాడు. అందుని బట్టి కూడా దేవుడిని ఎంతగానో నన్ను నడిపించాడు అన్నమాట. తర్వాత
ఇచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులకే మాకు జాషువా నికోలస్ని ఇచ్చి ఇలాంటి సంతోషకరమైన వాతావరణంలో మమ్మల్ని ఇచ్చినందుకు దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికే ఈ మీటింగ్. మీ అందరూ కూడా వచ్చి పాపం ఎంత ఈ వాతావరణంలో సేవకులు కానీ మీ అందరూ కూడా వర్షంలో ఎంత ఇబ్బంది పడ్డారు. ఎక్కడి నుంచో వచ్చి వర్షంలో తడుచుకుంటూ మా కోసం మీరు శ్రమించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ చక్కగా భోజనం చేసి ఫోటోలు దిగి హ్యాపీగా వర్షం తగ్గినంత ఇక్కడే ఉండి తగ్గినంత వరకు ఇక్కడే ఉండి వెళ్ళాలని కోరుకుంటున్నాను. దేవుని నామానికి ఈ మీటింగ్ ద్వారా మహిమ కలగాలి, ఆయనకి మాత్రమే మహిమ కలగాలని కోరుకుంటూ మిగతా 3 రోజులు వర్షం తీయడం ఉండవచ్చు. ప్రార్థన చేస్తాం, చివరి ప్రార్థన చేస్తాం. ప్రేమలిన తండ్రి, పరిశుద్ధుడు ప్రభువా, నమ్మకమైనటువంటి మా నాయన, మీ యొక్క ప్రశస్తమైనటువంటి నామాన్ని బట్టి స్తోత్రం. పరమరాజా, ఇంతవరకు ఎంతో దయ చూపిస్తూ వచ్చినారు తండ్రి. చక్కటి వాతావరణం మీరు ఇచ్చినారు. కొంత అనానుకూలంగా ఉన్నప్పటికీ దైవికంగా మీరు సహాయపడుతూ వచ్చినారు. జాషువా నికోలస్ను బట్టి స్తోత్రాలు. తండ్రి శ్రావణ్ వారి తల్లిదండ్రుని బట్టి స్తోత్రాలు. ప్రణిత వారి తల్లిదండ్రుని బట్టి స్తోత్రాలు. వచ్చిన సంఘము, పరిశుద్ధులు, బంధువులు, స్నేహితులు వారందరిని బట్టి స్తోత్రాలు. మా పిల్లలు మేము ఏ రీతిగా పెంచాలి, మా పిల్లలు ఏ రీతిగా ఎదిగి ఫలించి మీ నామ మహిమార్థము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలో మీరు తెలియపరుస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. జాషువా నికోలస్ కూడా నిజమైన జాషువాగా అనేకులకు మాదిరికరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి. సంవత్సరంలో దయాకిరీటంగా ఇచ్చినందుకు మీ స్తోత్రాలు తండ్రి. సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యము నాలో నూతనపరచమని హబక్కుకు ప్రార్థిస్తూ వచ్చినాడు. ఆ రీతిగా దేవుని దయలు, మనుషుల దయలు ఆ బిడ్డ వర్ధీలు మిమ్మల్ని ఘనపరచినట్లుగా చేయమని కోరుతూ ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. మీ సన్నిధిలో తల వంచిన నీ బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు. తీర్మానం చేసిన నీ బిడ్డలు బట్టి స్తోత్రాలు. మాకు కాదు తండ్రి, మాకు కాదు, ఈ కుటుంబం ద్వారా, ఈ చిన్న బిడ్డల ద్వారా మీరు మహింపరచబడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. భోజన సహవాసంలో కూడా మీరు తోడ్పడుతున్నారు. మీకు వందనాలు. సమృద్ధితో నింపండి. తిరిగి వారి వారి నివాసాలకు క్షేమంగా చేరి మిమ్మల్ని ఘనపరచినట్లుగా చేయమని కోరుతున్నాం. మరలా మీ సొంత సమయంలో తండ్రి మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి ఈ రీతిగా చేరి మిమ్మల్ని ఘనపరిచే వారికి ఉండటకు సహాయపడమని ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ సహోదరుడు అబ్రాహ్మను కూడా తన మీద ఆశను కూడా మీ శిలువ చాటు మరుగుపరిచి తను మీ పాత్రగా వాడుకున్నందుకు స్తోత్రాలు. ప్రయాణంలో అలిసిపోయినాడు ఆయన, తను కూడా బలపరచాను. వచ్చిన దైవ సేవకులు బట్టి స్తోత్రాలు. చిన్నబిడ్డలు, యవనస్తులు, మధ్య వయసులో, వృద్ధాత్మలో ఉన్నవారు అందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరు రక్షించబడకుండా ఉన్నారు, ఎవరు అవిశ్వాస స్థితిలో ఆచారంలో ఉన్నారు, వారిలో కూడా మీ శిలువ కార్యం జరిగించమని కోరుతున్నాం. మమ్మల్ని అందరినీ, ఈ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే కాపాడి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. గత దినములు స్మరించగా గొప్పదిని విశ్వాసత మమ్ము కాపాడు సంరక్షించుదువే. భయ కిరీటము ఝట్పటించుదువే. మమ్ము ఆనందింపజేసితివే. గత దినములు స్మరించగా గొప్పదిని విశ్వాసత మమ్ము కాపాడు సంరక్షించుదువే. భయ కిరీటము ఝట్పటించుదువే. మమ్ము ఆనందింపజేసితివే. మమ్ము ఆనందింపజేసితివే. మహాదేవుడవే, మహాదేవుడవే, సర్వదర్శి, సర్వజ్ఞాని, సర్వదర్శి, సర్వజ్ఞాని, సర్వవ్యాపి యేసువే. సర్వవ్యాపి యేసువే. మహాదేవుడవే, మహాదేవుడవే.
ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అత్యంతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరుకున్న మనకును అనేకులకును సకల పరిశుద్ధులకును జాషువాని కలుసుకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మీరు రావచ్చు, బాబుని దీవించవచ్చు, ఫోటో దిగవచ్చు. భోజనం సమృద్ధిగా ఉంది. ఎవరు తొందర